హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వన్ డే స్టోరీ. వన్ డే స్టోరీస్ రాసి చాలా రోజులైపోయిందని ఈ స్టోరీ చాలా మనసు పెట్టి రాశానండి. మీకు కూడా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సిటీలోనే అతిపెద్ద కళ్యాణ మండపం అది. ఆ కళ్యాణ మండపంలో జరుగుతున్న అఖిల్, జస్విత పెళ్ళిని చూడడానికి చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఆ కళ్యాణ మండపానికి తరలి వస్తూ ఉన్నారు. పెళ్లి కూతురు గదిలో రెడీ అవుతూ ఉంది జస్విత. ఎలా అయినా మన జస్విత అదృష్టవంతురాలే. ప్రాణంగా ప్రేమించిన వాడి కోసం ఇంట్లో ఒక యుద్ధమే సృష్టించి మరీ అతన్ని ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది. ఇలా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకునే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది అని ఆమెని పొగుడుతూ ఉన్నారు ఆమె చుట్టూ ఉన్న ఆమె ఫ్రెండ్స్. ఆమె పొగడ్తలకి మురిసిపోతూనే అఖిల్ గురించి ఆలోచిస్తూ ఉంది జస్విత. పెళ్ళి జరిగేలోపు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను అన్నాడు ఈ మహానుభావుడు. ఏమిస్తాడో ఏంటో అని ఆమె మనసులో అనుకుంటూ ఉండగా అక్కడికి వచ్చిన ఆమె తల్లి ఆమెని పెళ్లి కూతురులా చూసి, రెడీ అయిపోయావా అమ్మా? పంతులు గారు గౌరీ పూజ కోసం తీసుకురమ్మన్నారు అంటూ కంగారు పడింది. హా, నేను రెడీ అమ్మా. అక్కి వచ్చేసాడా అని అడిగింది జస్విత. ఆ మాటకి అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా నవ్వుకుని, రాకుండా ఎక్కడికి పోతాడే, ఈరోజు తను ఇష్టపడిన అమ్మాయితో తన పెళ్ళి కదా, అందరికన్నా ముందే వచ్చి ఉంటాడు, నువ్వే అనవసరంగా కంగారు పెడుతున్నావు అంటూ ఆమెని వేళాకోళం చేయడం మొదలుపెట్టారు ఆమె స్నేహితురాళ్ళు. స్టాప్ ఇట్ యార్, తను వచ్చాడు కానీ నాకు ఏదో సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి బయటకు వెళ్ళాడు. ఆ సర్ప్రైజ్ కోసమే ఎదురు చూస్తున్నాను అని మొహం ముడుచుకుని చెప్పింది జస్విత. ఓహో, పెళ్ళికి ముందే సర్ప్రైజ్లా అంటూ రాగాలు తీశారు ఆమె ఫ్రెండ్స్. అబ్బా, ఆపండ్రా మీ అల్లరి, అవతల ముహూర్తానికి సమయం అయిపోతుంది అంటూ జస్వితని అక్కడి నుంచి బయటికి తీసుకువెళ్ళింది ఆమె తల్లి. అలా బయటకు వెళ్ళిన జస్విత పీటల మీద కూర్చుని గౌరీ పూజ చేస్తూ ఉంది. తన ప్రేమించిన వాడితో తన జీవితంలో చాలా సంతోషంగా ఉంటుంది అని ఎన్నో ఆశలతో ఆమె మనసు నిండిపోగా సంతోషంతో ఆమె కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి. అదే సమయంలో పెళ్లి కొడుకులో రెడీ అయిన అఖిల్ తన గదిలో దిగులుగా కూర్చుని ఉన్నాడు. అతన్ని చూసి, ఏంట్రా ఇది, ప్రేమించిన అమ్మాయితో పెళ్ళి అంటే ఎవరైనా చాలా జోష్గా ఉంటారు, నువ్వేంట్రా బాబు ఏదో పోగొట్టుకున్నట్లు అలా దిగులుగా మొహం పెట్టుకుని కూర్చున్నావు, అసలు ఏం జరిగిందేంటి అంటూ అడిగాడు అతని ఫ్రెండ్ ప్రదీప్. ఏం జరిగింది అంటే ఏం చెప్పాలిరా, జరిగింది ఎవరికీ చెప్పలేని పరిస్థితి నాది. ఆ జరిగిన సంఘటన వలన ఇప్పుడు నా పెళ్ళి కూడా నాకు బాధని ఇస్తుంది తప్ప సంతోషాన్ని ఇవ్వడం లేదు అని అతను మనసులో అనుకుంటూ ఉండగానే పెళ్లి కొడుకుని రమ్మంటున్నారు అని అక్కడికి వచ్చిన వాళ్ళు అఖిల్ని తీసుకుని వెళుతూ ఉన్నారు. దిగులుగానే వెళ్ళి జస్విత పక్కన పెళ్లి కొడుకులా కూర్చుని ఆ పంతులు గారు చెప్తున్న పూజ చేస్తూ ఉన్నాడు అఖిల్. అప్పుడే అక్కడికి వచ్చింది పల్లవి. పూజ చేస్తూనే ఆమెను చూసిన జస్విత చిన్నగా నవ్వుతూ, పైకి రా అంటూ ఆమెకి సైగ చేసింది. పర్వాలేదు, ఇక్కడే ఉంటాను అని ఆ జనంలో ఒక చైర్లో కూర్చుని ఉంది పల్లవి. ఇది ఇంకా పాతకాలం పద్ధతులు వదిలిపెట్టలేదు. ఎంత భర్త కాబోయేవాడు లేకపోతే మాత్రం పెళ్లి మండపంలోకి వస్తే ఏమైపోతుందో ఏంటో అని చిన్నగా మనసులో అనుకుని, అఖిల్, పల్లవి వచ్చింది చూసావా అంటూ చిన్నగా చెప్పింది జస్విత. పల్లవి అన్న పేరు వినగానే అప్పటి వరకు తలదించుకొని ఉన్న అఖిల్ ఒక్కసారిగా తల పైకెత్తి తన కళ్ళతోనే ఆమెని ఆ జనంలో వెతుకుతూ ఉన్నాడు. అతను అలా చూడడంతో తల వంచుకుంది పల్లవి. ఆమె అతనికి కనిపించగానే అతని మనసు ఒక్కసారిగా గతంలోకి పరుగు తీసింది. చెప్పలేని బాధ ఏదో మనసులో చేరి అతన్ని కలవరపరుస్తూ ఉంది. అప్పుడే, బాబు, ఈ తాళి తీసుకుని అమ్మాయి మెడలో మాంగళ్యధారణ చేయండి అని పంతులు గారు చెప్పడంతో ఆ తాళిని తీసుకున్నాడు అఖిల్. అతను తన మెడలో తాళి కడతాడు అనుకుంటూ ఆ తాళి మెడలో పడే క్షణం కోసం ఎదురు చూస్తూ సిగ్గుతో తల వంచుకుని మురిసిపోతూ ఉంది జస్విత. అఖిల్ తన చేతిలో ఉన్న తాళి వైపు ఒకసారి తన పక్కన పెళ్లి కూతురులా కూర్చుని ఉన్న జస్విత వైపు చూశాడు.
ఎందుకో ఆ తాళి ఆమె మెడలో చేరడం కరెక్ట్గా అతనికి అనిపించకపోవడంతో అక్కడి నుంచి లేచి డైరెక్ట్గా పల్లవి దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న మంగళసూత్రాన్ని ఆమె మెడలో కట్టేశాడు అతను. అది చూసి అక్కడ ఉన్నవారందరూ షాక్ అయ్యారు. పల్లవి కూడా షాక్లో ఉండడంతో ముందు ఏమీ రియాక్ట్ అవ్వలేక అలా చూస్తూ ఉండిపోయింది. 2 నిమిషాల తర్వాత అఖిల్ అని జస్విత గట్టిగా అరవడంతో అక్కడ ఉన్నవారందరూ షాక్ నుండి తేరుకుని అఖిల్ని పల్లవిని తిట్టడం మొదలుపెట్టారు. ఆవేశంగా బెల్లిపేటల మీద నుంచి కిందకి దిగిన జస్విత ఏడుస్తూ అఖిల్ దగ్గరికి వెళ్ళి లాగిపెట్టి అతని చెంప మీద కొట్టి అతని కాలర్ పట్టుకుని, ఎందుకురా ఇలా చేశావు? ప్రాణంగా ప్రేమించిన నన్ను వదిలి దాన్ని మెడలో తాడి కట్టాలని నీకు ఎలా అనిపించిందిరా అంటూ ఆవేశంగా అతన్ని నిలదీస్తూ ఉంది ఆమె. ఆ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పకుండా తల వంచుకుని తప్పు చేసిన వాడిలా నిలబడి ఐఆమ్ సారీ జస్విత అంటూ మాత్రమే చెప్పాడు అఖిల్. ఏంటి సారీనా? ఇంత ద్రోహం చేసి సారీ చెప్పాలని ఎలా అనిపిస్తుందిరా నీకు? ఏడుస్తూనే అతని కాలర్ పట్టుకుని ప్రశ్నించింది జస్విత. నీకు ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి, అంతేగాని ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇలా చేయడం ఏంటి అంటూ అక్కడ ఉన్న వారందరూ కూడా అఖిల్ని దూషిస్తూ ఉన్నారు. వారు ఎవరికి అతను సమాధానం చెప్పడం లేదు. చివరికి అఖిల్ని కన్న తల్లిదండ్రులకి కూడా అతని నానా మాటలు అంటూ తిడుతూ కొడుతూ ఉన్నారు. అయినా అఖిల్ స్పందించడం లేదు. చెప్పరా, ఎందుకు చేసావురా ఇలా అంటూ అఖిల్ కాలర్ పట్టుకున్నాడు అతని తండ్రి. అది డాడ్ అంటూ పక్కకు చూసిన అతనికి అక్కడ పల్లవి కనిపించలేదు. దాంతో తన కాలర్ పట్టుకున్న అతని చేతులను పక్కకు తప్పించి ఆమె కోసం బయటికి పరుగు తీశాడు అఖిల్. ఆ పరుగుతో పాటే అతని ఆలోచనలు కూడా గతంలోకి పరుగు తీశాయి. సరిగ్గా 3 రోజుల క్రితం తమ 3 సంవత్సరాల ప్రేమ పెళ్లి వైపు పరుగు పెట్టడంతో ఆనందంగా బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నారు జస్విత, అఖిల్. దానికి జస్విత క్లోజ్ ఫ్రెండ్ అయిన పల్లవి రాను అని ఎంత చెప్తున్నా సరే ఆమెని ఒప్పించి బలవంతంగా తనతో తీసుకువెళ్ళింది జస్విత. అక్కడే మొదటిసారి అఖిల్ ఆమెను చూశాడు. అందరినీ పరిచయం చేసినట్లే పల్లవిని కూడా అఖిల్కి పరిచయం చేసింది జస్విత. అలా వాళ్ళిద్దరి పరిచయం హాయ్ హలో బాయ్లతో ముగిసింది. తన ఫ్రెండ్స్తో అఖిల్, తన ఫ్రెండ్స్తో జస్విత ఫుల్ బిజీ అయిపోయారు. అక్కడ నేచర్ పల్లవికి అంతగా మంచిగా అనిపించకపోవడంతో వారందరికీ కొంచెం దూరంగా వచ్చి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండిపోయింది ఆమె. అఖిల్తో క్యాజువల్గా మాట్లాడుతూ ఉన్న అతని ఫ్రెండ్ పక్కకు తిరిగి చూడగా అక్కడ ఒంటరిగా కూర్చుని ఉన్న పల్లవి అతనికి కనిపించింది. ఆమెను చూసి ఏ అఖిల్, తనేంటి ఇక్కడ అంటూ అడిగాడు రవి. తను జెస్సీ ఫ్రెండ్, తను పిలిస్తేనే పార్టీకి వచ్చింది. అయినా తనని ప్రత్యేకంగా అడుగుతున్నావు ఏంటి? తను ఎవరో నీకు తెలుసా అడిగాడు అఖిల్. తెలియకపోవడం ఏంట్రా, తను పార్దు గర్ల్ ఫ్రెండ్ పల్లవి చెప్పాడు రవి. పార్దు అంటే అయోమయంగా అడిగాడు అఖిల్. అదేంట్రా, అసలు అతని ఎవరో తెలియనట్లు అలా అడుగుతున్నావు? 2 years బ్యాక్ నువ్వు జెస్సీ బాగా డ్రింక్ చేసి వెళుతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ యాక్సిడెంట్లో చనిపోయాడే అతనే పార్దు. అతని గర్ల్ ఫ్రెండ్ ఈ పల్లవి. మరో 2 రోజుల్లో పెళ్ళి ఉంది అనగా పార్దు అలా చనిపోవడంతో అతన్ని తలుచుకుంటూ అతనే తన భర్త అనుకుంటూ తను ఇలా బ్రతికేస్తూ ఉంది. పైగా తనకి కూడా ఎవరూ లేకపోవడంతో పార్దు తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటుంది అంటూ ఆమె గురించి వివరించి చెప్పాడు రవి. ఆ మాట విన్న అఖిల్ కాళ్ళ కింద భూమి కంపించింది. అదేంట్రా, అతను చనిపోవడం ఏంటి? బాగానే ఉన్నాడు, ఏమీ కాలేదు అని డాడీ చెప్పారు కదా, మరి చనిపోయాడంటావేంట్రా? అతనికి ట్రీట్మెంట్ అందించి వాళ్ళు బ్రతకడానికి 50 lakhs ఇచ్చాను అని కూడా డాడీ చెప్పారు నాతో అయోమయంగా అడిగాడు అఖిల్. ఓ, మీ డాడీ నీకు అలా చెప్పారా? బహుశా ఆ టైంలో నువ్వు ఎక్కువగా ప్యానిక్ అవ్వడంతో అలా చెప్పి ఉంటారా. నిజానికి అక్కడ జరిగింది అది కాదు. పార్దు వాళ్ళు పెళ్లి షాపింగ్ చేసుకుని వస్తూ ఉండగా ఆ యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో పార్దు అక్కడికక్కడే చనిపోయాడు. పల్లవికి కూడా చాలా దెబ్బలు తగిలాయి. తను కోలుకుని మనిషి అవడానికి దాదాపు 6 నెలల పైనే పట్టింది అంటూ జరిగిన విషయమంతా అతనికి చెప్పాడు రవి. ఆ మాట విన్న అఖిల్కి ఆ రోజు నుండి మనశ్శాంతి కరువైంది. కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో రాజీ, పల్లవి వచ్చినట్లుంది, వెళ్ళి డోర్ తీ
పడుకుని ఉన్న భార్యతో చెప్పాడు ప్రభాకరం. ఆ మాటతో కళ్ళలో చేరిన కన్నీటిని తుడుచుకుని పైకి లేచిన రాజీ వెళ్ళి డోర్ తీసింది. అక్కడ కన్నీళ్లతో కనిపించింది పల్లవి. ఏమా, అప్పుడే పెళ్ళైపోయిందా అంటూ ఆమె మొహం చూసిన రాజీకి ఆమె కన్నీళ్లు కనిపించడంతో, ఏమైంది పల్లవి, ఎందుకురా అలా ఏడుస్తున్నావు అంటూ కంగారు పడింది. అప్పటి వరకు కష్టంగా గుండెల్లో ఆపుకుంటూ ఉన్న బాధ ఇంకా ఆగను అని బయటికి ఉరికి వస్తూ ఉండడంతో, అమ్మా అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది పల్లవి. ఏమైంది పల్లవి, ఏం జరిగిందో చెప్పమ్మా, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు భయంగా అడిగింది రాజీ. హాల్లో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉండడంతో ఏం జరిగిందో ఏంటో అనుకుంటూ బయటికి వచ్చిన ప్రభాకరం అలా వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకుని ఏడవడం చూసి ఒక్క క్షణం బెత్తరపోయాడు. అమ్మా పల్లవి, ఏమైందిరా అంటూ ఆమె భుజం మీద చెయ్యి వేసి ఆమెని తన వైపుకి తిప్పుకున్న అతనికి ఆమె మెడలో వేలాడుతూ కనిపించింది పచ్చని పసుపు తాళి. అది చూసి షాక్ అయిన అతను, ఏంటిది పల్లవి, నువ్వు పెళ్లి చేసుకున్నావా సూటిగా ఆమెను చూస్తూ అడిగాడు ప్రభాకరం. ఆ మాట విన్న రాజీ అదిరిపడింది. ఆ ప్రశ్నకి అతన్ని చూస్తూ లేదు అన్నట్లు అడ్డంగా తల ఊపింది పల్లవి. ఎక్కువగా ఏడుస్తూ ఉండడంతో ఆమెకి నోట మాట చెప్పడానికి కూడా నోరు పెగలడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్తేనే కదమ్మా మాకు తెలిసేది. నీ మెడలో ఆ మంగళసూత్రం ఏంటి, ఇది అసలు నీ మెడలోకి ఎలా వచ్చింది, ఎవరు కట్టారు ఆవేశంగా ప్రశ్నించాడు ప్రభాకరం. అప్పుడే అది కట్టింది నేనే సార్ అంటూ వినిపించింది ఒక గొంతు. దాంతో వెనక్కి తిరిగి చూసిన వారికి పెళ్లి కొడుకు బట్టల్లో కనిపించాడు అఖిల్. అతన్ని చూసి వారందరూ షాక్ అయితే పల్లవికి పట్టరానంత కోపం వచ్చింది. అతని దగ్గరికి వెళ్ళి ఆవేశంగా అతన్ని కొడుతూ ఉంది ఆమె. కొన్ని నిమిషాలు షాక్లో ఉన్న వారిద్దరూ ఆమె అలా కొడుతున్నా కూడా ఏమీ రియాక్ట్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత జరిగేది చూసి, రాజీ ముందు వెళ్ళి అమ్మాయిని ఆపు అంటూ అరిచాడు ప్రభాకరం. అతను అలా అనడంతో అమ్మ పల్లవి అంటూ వెళ్ళి ఆమెను పట్టుకొని వెనక్కి లాగింది రాజీ. వీడే అమ్మ, వీడే పెళ్లి మండపంలో జస్విత మెడలో కట్టవలసిన తాళిని తీసుకువచ్చి నా మెడలో కట్టి నా కన్నీళ్ళకి కారణమైన వాడు వీడే అంటూ ఆవేశంగా అరుస్తూనే కళ్ళు తిరిగి పడిపోయింది పల్లవి. అది గమనించిన అఖిల్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆమె పడకుండా గట్టిగా పట్టుకున్నాడు. అమ్మ పల్లవి, ఏమైంది అంటూ కంగారు పడుతున్నారు రాజీ ప్రభాకరం. ఆమె చేతుల్లోకి ఎత్తుకుని బెడ్రూమ్ ఎక్కడా అడిగాడు అఖిల్. అప్పటికే పల్లవికి ఏమైందో అన్న టెన్షన్లో ఉన్న వాళ్ళు అటువైపు అంటూ అతని ప్రశ్నకి ఒక రూము సమాధానంగా చూపించారు. అంటూనే ఆమెని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి గుండెల వరకు బెడ్షీట్ కప్పి వెనక్కి తిరిగిన అతనికి కనిపించారు రాజీ ప్రభాకరం. వారిని చూసి, అది ఎక్కువగా టెన్షన్ తీసుకోవడం వల్ల ఇలా జరిగి ఉంటుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదు అంటూ చెప్పాడు అఖిల్. కోపంగా అతని కాలర్ పట్టుకుని రారా అంటూ బయటికి లాక్కుని వెళుతూ ఉన్నాడు ప్రభాకరం. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, నేను చెప్పేది వినండి అంటూ అతను వెనకే వెళ్ళింది రాజీ. కానీ ఆమె మాటని ఏమాత్రం పట్టించుకోకుండా అఖిల్ని ఆవేశంగా ఇంటి బయటికి గెంటేస్తూ ఉన్న ప్రభాకరంకి అడ్డుగా వెళ్ళి నిలబడి, ఏం చేస్తున్నారు మీరు అంటూ అడిగింది ఆమె. నువ్వు పక్కకు తప్పుకో రాజీ, వీడు ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అరిచాడు ప్రభాకరం. అలాగే అండి, మీ ఇంట్లో అతను ఉండకూడదు అంటే అలాగే అతన్ని బయటికి పంపించేద్దాం, కానీ అతనితో పాటు అతని భార్య కూడా ఈ ఇంటి నుండి పంపించండి, తన భార్యని తీసుకుని అతను వెళ్ళిపోతాడు, అంతే తప్ప ఇలా ఒక్కడిని బయటికి పంపించొద్దు అంది రాజీ. ఆ మాటకి షాక్ అయిన ప్రభాకరం, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా రాజీ, తన ఇష్టం లేకుండా మన పల్లవి మెడలో తాళి కట్టిన వీడు తనకి మొగుడు ఎలాగవుతాడు ఆవేశంగా ప్రశ్నించాడు ప్రభాకరం. నిజమే, తనకి ఇష్టం లేకుండానే ఈ అబ్బాయి తన మెడలో తాళి కట్టి ఉండవచ్చు, అందుకని అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా మనం కూడా ఇలా ఆవేశపడి అతన్ని బయటికి పంపించడంలో అర్థం లేదు. ఎవరైనా సరే ఏదో ఒక కారణం ఉంటేనే ఇలాంటి పనులు చేస్తారు. ముందు ఆ కారణం ఏంటో తెలుసుకోండి, అది సబబుగా అనిపిస్తే ఆ తర్వాత వీళ్ళ విషయంలో ఏం చేయాలో ఆలోచిద్దాం, అంతేకాని తొందరపాటు నిర్ణయాలు వద్దు అంది రాజీ.
ఆ మాటతో ఆలోచనలో పడిన ప్రభాకరం అఖిల్ కాలర్పై ఉన్న తన చేతిని తీసేశాడు. దాంతో కొంచెం రిలాక్స్ అయిన అఖిల్ వాళ్ళిద్దరి ముందు తల వంచుకుని నిలబడి, క్షమించండమ్మా, మీరు చెప్పింది నిజమే. నేను పల్లవి మెడలో తాళి కట్టడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటి అంటే 2 సంవత్సరాల క్రితం నా వల్ల జరిగిన తప్పు మీ కొడుకు ప్రాణాన్ని తీసేసింది. మీ ఇంటికి కోడలుగా వచ్చి తన భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపవలసిన ఆమెని ఒంటరిదాన్ని చేసేసింది. ఈ వయసులో మీకు తీరని శోకాన్ని మిగిల్చింది. నేను చేసిన తప్పు వల్ల మీరు శిక్ష అనుభవిస్తూ ఉంటే నేను మాత్రం నాకేమీ సంబంధం లేదు అన్నట్లు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెతో సంతోషంగా జీవితాన్ని గడపడం కరెక్ట్ కాదు అనిపించింది. అందుకే ఏం చేయాలో అర్థం కాని క్షణంలో ఇలా చేశానే తప్ప నాకు వేరే చెడు ఆలోచనలు ఏమీ లేవమ్మా, దయచేసి నన్ను క్షమించండి అంటూ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు అఖిల్. అప్పటికే కోపంతో ఊగిపోతూ ఉన్న ప్రభాకరం అతని కాలర్ పట్టుకుని అతని పైకి లేపి, నీకు ఎంత ధైర్యం ఉంటే నా కొడుకుని చంపి నా ఇంటికే వస్తావురా? ఒక్క కొడుకు, వాడిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామో, వాడిపై ఎంతగా ప్రాణాలు పెట్టుకున్నామో తెలుసారా నీకు? కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించుకుని మాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటూ మా సంతోషమే తన సంతోషంగా భావిస్తూ ఉన్న నా కొడుకుని నాకు దూరం చేసిందే కాక మళ్ళీ నా ఇంటికి వస్తావా అంటూ అతని కోపం తీరే వరకు అఖిల్ని కొట్టి అతని కాలర్ పట్టుకొని ఇంటి బయటికి గెంటి డోర్ వేశాడు ప్రభాకరం. ఈసారికి అతనికి అడ్డు చెప్పాలని రాజేశ్వరికి కూడా ఏమాత్రం అనిపించలేదు. ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయాయి. దూరమైన తన కొడుకు ఆలోచనలు మళ్ళీ మనసులో చేరడంతో వాటి గురించి ఆలోచిస్తూ ఆ రాత్రంతా కష్టంగా గడిపేశారు ఆ దంపతులు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ తన కళ్ళ ముందు జరిగిందంతా కలలా కనిపిస్తూ ఉండడంతో కళ్ళు తెరవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది పల్లవి. సరిగ్గా అఖిల్ తన దగ్గరికి వచ్చి తన మెడలో తాళి కడుతూ ఉన్నట్లు అనిపిస్తూ ఉండడంతో నో అంటూ గట్టిగా అరుస్తూ లేచి బెడ్ మీద కూర్చుంది ఆమె. ఒక్క క్షణం ఆమెకి తను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. కొంచెం ముందుకి వంగినట్లు కూర్చుని ఉండడంతో ఆమె మెడలో ఉన్న తాళి మాత్రం కిందకి వేలాడుతూ కనిపిస్తూ ఉంది. అది చూసిన ఆమెకి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆ తాళిని తన గుండెల మీద అస్సలు భరించలేక అది పట్టుకుని గట్టిగా తెంపడానికి ప్రయత్నిస్తూ ఉంది ఆమె అరుపు విని కంగారుగా గదిలోకి వచ్చిన రాజీ ఆమె చేస్తున్న పని చూసి బెత్తరిపోయింది. అమ్మ పల్లవి, ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు అంటూ ఆమె చేతిలో ఉన్న తాళిని బలవంతంగా విడిపించింది రాజీ. వదలండి అమ్మా, ఈ తాడు నా మెడలో ఉండడానికి అస్సలు వీల్లేదు అని అరిచింది పల్లవి. పల్లవి, పిచ్చి కాని పట్టిందా నీకు? నీకు ఇష్టం లేదని తెంచుకోవడానికి అదేమీ పలుపు తాడు కాదమ్మా, పసుపు తాడు. ఈ తాళి నీ మెడలో పడింది అంటే అది దైవ నిర్ణయం. దీనిని నీ మెడ నుంచి తీసే హక్కు ఇది కట్టిన వాడికి కూడా లేదు. అలాంటిది ఇది కట్టించుకున్న నీకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు అంటూ ఆవేశంగా అరిచింది రాజీ. కానీ ఇది నేను కావాలని ఇష్టపడి కట్టించుకున్న తాళి కాదమ్మా. అలాంటప్పుడు దీనికి విలువ ఏముంటుంది? నేను కష్టంగా దీన్ని భరించలేను అంటూ అడిగింది పల్లవి. ఇష్టపడి కట్టించుకున్నా కష్టపడి కట్టించుకున్నా ఇది నీ తలరాత పల్లవి. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. పసుపు తాడిని దైవంతో సమానంగా చూసే మన సమాజాన్ని చూస్తూ పెరిగిన నువ్వు ఇలా ఆ తాళికి ఎటువంటి విలువ ఇవ్వకుండా దాన్ని తీసేయాలి అని చూడడం నాకేమీ నచ్చలేదు కోపంగా అంది రాజీ. అప్పుడే ఎవరో చప్పట్లు కొడుతున్న సౌండ్ వారిద్దరికీ వినిపించడంతో ఇద్దరూ ఒక్కసారిగా అటువైపు తిరిగి చూశారు. అక్కడ వెటకారంగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ కనిపించాడు ప్రభాకరం. అతన్ని చూసి తల వంచుకుంది రాజీ. శబాష్ శబాష్ రాజీ, శబాష్. చాలా బాగా చెప్తున్నావా అమ్మాయికి. ప్రాణంగా ప్రేమించిన వాడి ప్రాణాలు తీసిన వాడు వచ్చి మెడలో తాళి కడితే తల వంచుకుని ఆ తాళిని గౌరవిస్తూ అతనితో కలిసి బ్రతకమని చాలా చాలా బాగా హితబోధ చేస్తున్నావు. నిన్ను చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది వెటకారంగా అన్నాడు ప్రభాకరం. ఆ మాటతో షాక్ అయ్యి, ఏంటి మీరనేది? పార్థుని చంపింది అతనా? షాకింగ్గా అడిగింది పల్లవి. అవును, వాడే తాగిన మత్తులో నా కొడుకుని చంపేశాడు గట్టిగా అరిచాడు ప్రభాకరం.
పార్థుని ఎవరూ చంపలేదు. అది ఒక యాక్సిడెంట్. ఒక ప్రమాదంలో నా కొడుకు చనిపోయాడు. అంతవరకు మాత్రమే చూడండి. అంతే తప్ప ఎవరో పగబట్టి కక్షగట్టి వాడిని చంపలేదు అంది రాజీ. అక్కడ జరుగుతున్నది అయోమయంగా అలా చూస్తూ ఉండిపోయింది పల్లవి. నిజమే, కానీ తాగి తెలియని మత్తులో కార్ డ్రైవ్ చేసి వాడు నా కొడుకుని చంపాడు. దాన్ని హత్య అనరా? అరిచాడు ప్రభాకరం. అతని వైపు సీరియస్గా ఒక చూపు చూసి, అమ్మ పల్లవి, నీకు ఆఫీస్కి టైం అవుతుంది, నువ్వు వెళ్ళి రెడీ అవ్వమ్మా అంది రాజీ. అది కాదమ్మా అని పల్లవి ఏదో చెప్తూ ఉండగా, రెడీ అవ్వమని చెప్పాను కదా అంటూ అరిచింది రాజీ. దాంతో ఇంకేమీ మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి. ప్రభాకరం వైపు చూసి, పల్లవి ఇంటి నుంచి బయటకు వెళ్ళేదాకా ఏమీ మాట్లాడవద్దు, టైం అయిపోతుంది, తనకి లంచ్ ప్రిపేర్ చేయాలి అంటూ వెళ్ళిపోయింది రాజీ. ఆమె ప్రవర్తన ఏమాత్రం అంతుపట్టకుండా ఉండడంతో దాని గురించి ఆలోచిస్తూ ఉండిపోయాడు ప్రభాకరం. ఆఫీస్కి రెడీ అయిన పల్లవి రాజీ ఇచ్చిన బాక్స్ తీసుకుని బయటికి వెళ్ళింది. ఆమెను సాగనంపడానికి ఆమె కూడానే వెళ్ళారు ప్రభాకరం, రాజీ. అలా వెళుతూ ఉన్న వారి అడుగులు వారి ఇంటి ముందు నిలబడి ఇంటి వైపే చూస్తూ ఉన్న అఖిల్ కనబడడంతో ఆగిపోయాయి. వీడికి ఎంత చెప్పినా బుద్ధి రాలేదా? ఇంకా నా ఇంటి ముందే నిలబడి ఉన్నాడు, వీడిని ఇలా కాదు అంటూ ఆవేశంగా అతని మీదకి వెళ్ళబోయాడు ప్రభాకరం. అది చూసి అతని చెయ్యి పట్టుకుని ఆపి, అతను ఉన్నది మన ఇంట్లో కాదు కదా నాన్న, వీధిలో. కాబట్టి మనకు సంబంధం ఏముంది? వీధిలో తిరిగే వారందరి మీద మనం గొడవకి వెళ్తే పోయేది మన పరువే. అయినా అందరికీ తెలియాలి కదా పార్థుని చంపిన హంతకుడు ఎలా ఉంటాడో అని. ఇతన్ని చూసి తెలుసుకుంటారులే, వదిలేయండి అంది పల్లవి. ఆ మాటతో సైలెంట్గా ఉండిపోయాడు ప్రభాకరం. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న అని వాళ్ళిద్దరికీ చెప్పి తన స్కూటీ తీసుకుని అఖిల్ ముందు నుండే అతని వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి. వెళుతున్న ఆమె వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు అఖిల్. కోపంగా అఖిల్ వైపు ఒక చూపు చూసి లోపలికి వెళ్ళిపోయాడు ప్రభాకరం. అతన్ని చూస్తూ ఉంటే చాలా జాలిగా అనిపించినా కూడా భర్త మాట కాదు అని ఏమీ చెయ్యలేని పరిస్థితిలో తను ఉండడంతో మౌనంగా లోపలికి వెళ్ళిపోయింది రాజీ. అఖిల్ మాత్రం ఎటూ వెళ్లకుండా అక్కడే రాయిలా నిలబడి ఆ ఇంటి వైపే అలా చూస్తూ ఉండిపోయాడు. ఒక అరగంట తర్వాత ప్రభాకరంకి టీ తాగే అలవాటు ఉండడంతో టీ చేసి తీసుకువచ్చి, టీ తీసుకోండి అంది రాజీ. పేపర్ చదువుతూ ఉన్న అతను ఆమె మాటకి సమాధానం చెప్పలేదు సరికదా, కనీసం ఆమె వైపు కూడా తిరిగి చూడలేదు. ఏవండి, మిమ్మల్ని టీ అంటూ మళ్ళీ పిలిచింది రాజీ. అయినా పలకలేదు అతను. దాంతో ఆమె మొహంలోకి విచారం వచ్చి చేరగా, ఏంటి, కోపం వచ్చిందా అడిగింది ఆమె. అయినా సమాధానం చెప్పలేదు అతను. మీకు కోపం రావడంలో తప్పు లేదండి. మన బిడ్డని చంపినవాడు మనం బిడ్డ అనుకున్న అమ్మాయి మెడలో తాళి కడితే మీకే కాదు, మీ స్థానంలో ఉన్న ఎవ్వరికైనా సరే కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని దాటి ఆలోచించినప్పుడే మనం దాని వెనక ఉన్న నిజాన్ని చూడగలము అంది రాజీ. ఆమె మాటలు ఏమీ పట్టించుకోనట్లు పేపర్ వైపే తన దృష్టిని ఉంచాడు ప్రభాకరం. నిజమే, అతను నా కొడుకుని చంపాడు. నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టవలసిన అమ్మాయి సంతోషాన్ని, ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. ఆ రోజు అతన్ని నేను చాలా తిట్టుకున్నాను. నా కొడుకు చనిపోయినట్లే అతి ఘోరంగా వాడు చావాలి అని ఎన్నో శాపనార్థాలు కూడా పెట్టాను. అప్పుడు అది నేను ఉన్న ఆవేశం. కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే నా కొడుకు లాంటి వాడే కదా తను కూడా. తనకి కూడా ఒక తల్లి ఉంటుంది కదా. నేను పడిన బాధ ఆ తల్లి పడడం అవసరమా అనిపిస్తుంది. పగవాడికి కూడా మా బాధలు రాకూడదు అని కోరుకునే సగటి మనుషులమండి మనం. మనుషుల్లాగానే ఆలోచిద్దాం. మన కోసం ఆలోచించి తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న పల్లవి జీవితానికి ఆ అబ్బాయి రూపంలో ఒక దారి దొరికింది. ఆ దారిలో వెళితే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు పెళ్ళి అనుకున్న వెంటనే కాబోయేవాడిని మింగేసింది అని జనంతో ఆ అమ్మాయి పడుతున్న మాటలు చాలు. ఇక తాళి కట్టిన వాడిని ఇంటి నుండి బయటికి గెంటించింది. ఆ పిల్లకి అసలు పెళ్ళంటేనే గౌరవం లేదు అంటూ నా కూతురు జనం నోట్లో నానాలి అని నేను అనుకోవడం లేదు. మీరు కూడా ఆ అమ్మాయిని మన కన్న కూతురులా అనుకుని ఉంటే
ఒక్కసారి తన జీవితం గురించి ఆలోచించి చూడండి. మీ కన్న కూతురే పల్లవి పరిస్థితిలో ఉంటే ఏం చేసేవారు? ఇప్పుడు పల్లవి విషయంలో కూడా అదే చేయండి అని చెప్పి తన చేతిలో ఉన్న టీ కప్ టేబుల్పై పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాజీ. దానితో ఆలోచనలో పడ్డాడు ప్రభాకరం. ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటే ఆమె చెప్పేది కూడా నిజమే అనిపిస్తూ ఉంది అతనికి. ఆ రోజంతా అఖిల్ అలా ఇంటి బయట నిలబడి ఉన్నాడు. అతను చూస్తూ ఉంటే రాజీకి చాలా జాలిగా అనిపించింది. ప్రభాకరం మనసు కూడా కొంచెం కొంచెం కరుగుతూ ఉంది. ఆ రోజు రాత్రి 9 అయ్యింది. ఆఫీస్కి వెళ్ళిన పల్లవి ఇంకా ఇంటికి రాలేదు. ఆమె కోసం ఎదురు చూస్తూ పదే పదే గుమ్మం వైపు చూస్తూ ఉంది రాజీ. ప్రభాకరంకి కూడా కొంచెం టెన్షన్గా అనిపించింది. ఎప్పుడూ 6 అవ్వకముందే ఇంటికి వచ్చేసే పిల్ల ఈరోజు 9 అయినా రాలేదు, ఏమై ఉంటుంది అని మనసులో అనుకుంటూనే తన ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాడు అతను. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. అది చూసి అతనికి మరింత టెన్షన్ ఎక్కువైపోయింది. ఏమండి, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదండి, ఒకసారి తనకి కాల్ చేయండి భయంగా అంది రాజీ. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది అని రాజీకి చెప్తే కంగారు పడిపోతుంది. ఎలా అయినా మేనేజ్ చేయాలి అని మనసులో అనుకుని ప్రతిదానికి ఓ టెన్షన్ పడకు, ఆఫీస్ అన్నాక బోలెడు పనులుంటాయి, ఎక్కువ పనుండి ఉంటుంది, అందుకే ఆలస్యమైంది అంతే, కాసేపట్లో వచ్చేస్తుంది అంటూ చెప్పాడు ప్రభాకరం. అబ్బా, మీరెప్పుడు ఇంతే, ఏ విషయాన్నైనా కూల్గానే తీసుకుంటూ ఉంటారండి. అసలే మగతోడు లేని పిల్ల, ఏ విధవైనా తనతో పిచ్చి వేషాలు వేస్తే భయంగా అంది రాజీ. ఆ మాటతో ప్రభాకరం గుండెల్లో కూడా ఏదో తెలియని గుబులు మొదలయ్యింది. ఏమీ కాదులే, ఎక్కువ టెన్షన్ పడకు అంటూ బయటకు వెళుతూ ఉన్నాడు అతను. ఈ సమయంలో ఎక్కడికి? వెనక నుంచే అరిచింది రాజీ. ఇంట్లో ఉంటే నీ గోల పడలేకపోతున్నాను, ఇలానే ఏదో ఒకటి చెప్పి నా బుర్ర తినేస్తున్నావు, అందుకే కాసేపు అలా నా స్నేహితుడు రామనాథం ఇంటికి వెళ్ళి వస్తాను అని అంటూ బయటికి వచ్చి తన స్కూటీ తీశాడు ప్రభాకరం. అతని చేతులు లైట్గా వణుకుతూ ఉండడంతో ఆ స్కూటీ స్టార్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది అతనికి. ఏదోలా స్టార్ట్ చేసి డ్రైవ్ చేసుకుంటూ బయటికి వచ్చిన అతను సరిగ్గా అఖిల్ దగ్గరికి వచ్చేసరికి స్కిడ్ అయి కింద పడబోయాడు. వెంటనే రియాక్ట్ అయిన అఖిల్ అతను పడకుండా పట్టుకున్నాడు. స్కూటీ మాత్రం కింద పడిపోయింది. అతని పట్టు నుండి విడిపించుకుని స్కూటీని మొండిగా పైకి లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ప్రభాకరం. వయసు పైన పడడం, పైగా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉండడంతో అతనికి కాళ్ళు చేతులు వణికిపోతూ ఉన్నాయి. అది గమనించి నేను లెగదీస్తాను ఉండండి అంటూ చనువుగా అతన్ని కొంచెం పక్కకు జరిపి స్కూటీ లెగదీసి అది స్టార్ట్ చేసి ప్రభాకరం వైపు చూశాడు అఖిల్. ఆ క్షణం అతనికి ఏమనిపించిందో ఏమో తెలియదు కానీ, అది బాబు, కొంచెం బయటికి వెళ్ళాలి, అర్జెంట్ పని ఉంది, బాగా చీకటి పడిపోయింది కదా, కళ్ళు సరిగ్గా కనిపించడం లేదు, బీపీ వల్ల అనుకుంటా చేతులు కూడా కొంచెం వణుకుతున్నాయి, నువ్వు ఏమీ అనుకోకుండా తీసుకువెళ్తావా అంటూ అడిగాడు ప్రభాకరం. అతని కళ్ళల్లో ఏదో తెలియని భయం కనిపిస్తూ ఉండడంతో ఏం జరిగిందండి, ఏమైనా ప్రాబ్లమా అంటూ అడిగాడు అఖిల్. అంటే అది, అమ్మాయి ఇంకా ఇంటికి రాలేదు, ఎప్పుడు 6 గంటలకే వచ్చేస్తుంది, ఏమైందో ఏంటో ఈరోజు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్పాడు ప్రభాకరం. సరే, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి చూసి వస్తాను అన్నాడు అఖిల్. కానీ తను నిన్ను చూస్తే అని ప్రభాకరం ఏదో అంటూ ఉండగా, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని అతని చేతిలో ఉన్న స్కూటీ తీసుకుని ఆఫీస్ వైపు వెళుతూ ఉన్నాడు అఖిల్. అతన్ని చూస్తూ ఉంటే ఏదో ధైర్యం వచ్చింది ప్రభాకరంకి. రాజీ చెప్పింది నిజమే, నా కూతురికి ఒక తోడు కావాలి, ఎన్ని రోజులని పెళ్ళి పెడాకులు లేకుండా మా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఆలోచించవలసింది ఎప్పుడో చనిపోయిన నా కొడుకు గురించి కాదు, మా కోసం బ్రతుకుతూ ఉన్న నా కూతురు గురించి అని మనసులో అనుకుని లోపలికి వెళ్ళి ఇంటి బయట ఉన్న మెట్ల మీద కూర్చున్నాడు అతను. అలా ఒక అరగంట గడిచేసరికి ముందు పల్లవి స్కూటీ రాగా ఆ వెనకే అఖిల్ స్కూటీ కూడా ఆ ఇంటి లోపలికి వచ్చింది. అది చూసి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు ఆ భార్యాభర్తలిద్దరూ. లోపలికి వస్తూ ఉన్న పల్లవిని చూసి, ఏంటమ్మా ఇంత ఆలస్యమైంది, ఏమైంది
అంటూ కంగారుగా అడిగింది రాజీ. ఆఫీస్లో కొంచెం పని ఎక్కువగా ఉందమ్మా అని అంటూ తన చేతిలో ఉన్న లంచ్ బాక్స్ ఆమెకి ఇస్తూ ఉంది పల్లవి. సర్లే పద అని పల్లవిని ఆమె లోపలికి తీసుకువెళుతూ ఉండగా, సార్ మీ స్కూటీ కీస్ అంటూ వినిపించింది అఖిల్ వాయిస్. దానితో ముగ్గురు అతని వైపు తిరిగి చూశారు. ప్రభాకరం స్కూటీ కీస్ తీసుకోగా బయటికి వెళ్తూ ఉన్నాడు అఖిల్. అది చూసి, అదేంటి బాబు బయటికి వెళుతున్నావు? ఇంత అర్ధరాత్రి వేళ బయట తిరిగే అలవాటు ఏమన్నా ఉంటే వెంటనే ఆ అలవాటు మానుకో. మా ఇంట్లో ఉన్నప్పుడు అలాంటివేమీ కుదరవు. రాత్రి 7 గంటలు అయ్యేసరికి ఇంటికి వచ్చేయాలి. ఇంత రాత్రి వేళ బయటికి వద్దు, కానీ లోపలికి వచ్చి బుద్ధిగా భోజనం చేసి పడుకో అని చెప్పి, రాజీ అమ్మాయికి అబ్బాయికి భోజనం పెట్టి ఆ అబ్బాయికి వేరే గది చూపించు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు ప్రభాకరం. ఆ మాటతో అఖిల్ పెదవులు చిన్నగా విచ్చుకోగా పల్లవికి చాలా కోపం వచ్చింది. నాన్న అంటూ అతను వెనకే వెళ్ళి, ఏంటి నాన్న మీరు చేసే పని? అతన్ని లోపలికి రమ్మని చెప్పారేంటి అంటూ ఆవేశంగా అడిగింది ఆమె వైపు చూస్తూ. ఆఫీసులో చాలా వర్క్ చేసి వచ్చావమ్మా, అలసిపోయి ఉంటావు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకో. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు ప్రభాకరం. ఆ మాటతో మరింత కోపం రాగా, అతను మీ ఇంట్లో ఉంటే నేను ఉండను నాన్న కోపంగా చెప్పింది పల్లవి. ఒకప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటాను అని చెప్పావు కదా. అప్పుడు నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను, నీకు గుర్తుందా అమ్మా అంటూ సూటిగా ఆమె వైపు చూశాడు ప్రభాకరం. ఆ ప్రశ్నకి మౌనంగా తల వంచుకుని నిలబడి ఉంది పల్లవి. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, నీకు గుర్తు ఉంది అని నాకు తెలుసు, అయినా మరొక్కసారి గుర్తు చేస్తాను. నువ్వు వచ్చినప్పుడు ఎందుకమ్మా మా ఇంటికి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు? హాయిగా మరొక పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా. చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ ఇలా జీవితం పాడు చేసుకోవడం ఎందుకు అని. ఆ ప్రశ్నకి అప్పుడు నువ్వు చెప్పిన సమాధానం ఇది. నా తల్లిదండ్రుల కోసం నేను తీసుకున్న నిర్ణయం. ఇందులో నాకు సంతోషం ఉంది. దయచేసి నా సంతోషాన్ని నాకు దూరం చెయ్యొద్దు అని చెప్పావు. ఇప్పుడు కూడా మా సమాధానం అదే. ఇది మా కూతురు కోసం మేము తీసుకున్న నిర్ణయం. ఇందులోనే మా సంతోషం ఉంది. ఈ ముసలి వయసులో మా సంతోషాన్ని మాకు దూరం చెయ్యకమ్మా. గతాన్ని మర్చిపోయి నీ భర్తతో హాయిగా కలిసి నా ఇంట్లో నా కూతురుగా ఉండు. ఈ ఆఖరి దశలో అదే మాకు ఆనందం. అంతకు మించి నీ నుంచి మేము ఏమీ కోరము అంటూ చెప్పాడు ప్రభాకరం. ఆ మాటతో ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది పల్లవి. రాజీ మాత్రం అతన్ని గర్వంగా చూస్తూ ప్రశాంతంగా నవ్వుకుంది. కొడుకు చనిపోయాడన్న బాధ కన్నా ఒక ఆడపిల్ల జీవితం తమ కారణంగా నాశనం అయిపోయింది అన్న బాధ ఎక్కువగా ఉన్న ఆమెకి ఇన్నాళ్ళకి ఆ బాధ నుండి ఉపశమనం లభించడంతో చాలా సంతోషంగా ఉంది ఆమె. నువ్వు కూడా ఫ్రెష్ అయ్యిరా బాబు, అందరం కలిసి భోజనం చేద్దాం అని రాజీ చెప్పడంతో తనకి చూపించిన గదిలోకి వెళ్ళాడు అఖిల్. డోర్ లాక్ చేసిన అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూ ఉన్నాయి. జస్వితతో తన ప్రేమ గుర్తు వస్తూ ఉంటే గుండెల్లో గుణపాలు దిగినంత బాధ వస్తుంది అతనికి. ఐఆమ్ సో సారీ జెసి. నీతో నా ప్రేమ నాటకం కాదు. నీతో కలిసి బ్రతకాలి అనుకున్న నా ఆశ అబద్ధమూ కాదు. కానీ మన ఇద్దరికీ రాసి పెట్టి లేదు అన్నది మాత్రం నిజం. నా జీవితంలో ఇప్పుడు మరొక అమ్మాయి ఉంది. తనతోనే ఇక నా జీవితం. ఈ క్షణం నుండి నిన్ను, నీ ఆలోచనలని, నీ జ్ఞాపకాలని నా నుంచి తీసేయడానికే ప్రతి క్షణం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒక తప్పుకి న్యాయం చేయాలని ప్రయత్నిస్తూ మరొక తప్పు చేశాను అని నాకు తెలుసు. కానీ అలా చెయ్యక తప్పలేదు. నేను నిన్ను పెళ్లి చేసుకోకపోవడం వలన మనం కొన్ని రోజులు మాత్రమే బాధపడతాము. కానీ పార్థు మరణం వలన వీళ్ళు జీవితాంతం బాధపడుతూనే ఉంటారు. ఆ బాధని కొంచెమైనా తగ్గించడానికి నా ఈ ప్రయత్నం అని మనసులోనే అనుకున్నాడు అతను. పల్లవి గురించి ఆలోచించి అతని ఇంట్లోకి రావడానికి కష్టంగా ఒప్పుకున్నా సరే అతన్ని చూస్తూ ఉంటే మనసులోని కోపం మాత్రం ఇంకా ఆరని అగ్నిలా మండుతూనే ఉంటుంది ప్రభాకరంకి. పల్లవికి అయితే అతన్ని చూస్తేనే అసహించుకుంటూ ఉంది. వారికి తనపై కోపం ఉంది. తన నీడని కూడా వాళ్ళు భరించలేకపోతున్నారు అని తెలిసినా కూడా మౌనంగా అన్నిటినీ భరిస్తూ వారి మనిషిగా కలిసిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అఖిల్.
అతను అలా ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అవమానం అతనికి ఎదురవుతుందే తప్ప పల్లవి మనసు మారడం లేదు. అలా ఉండగా ఒకరోజు, అమ్మ పల్లవి అంటూ పిలిచింది రాజీ. ఆ పిలుపు వినిపించుకుని హా అమ్మా అంటూ ఆమె దగ్గరికి వచ్చింది పల్లవి. ఆమె చేతికి పూజా సామాను ఉన్న సజ్జ ఇస్తూ, నువ్వు అబ్బాయి గుడికి వెళ్ళి రండమ్మా, ఈరోజు చాలా మంచిదట. ఈరోజు భార్యాభర్తలు కలిసి అమ్మవారికి అభిషేకం చేస్తే అంతా మంచి జరుగుతుంది అని సిద్ధాంతి గారు చెప్పారు. కాబట్టి మీ ఇద్దరు వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని రండి అంది రాజీ. ఆ మాటతో ఒళ్ళు మండిపోతూ ఉండడంతో, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? అతనితో కలిసి నేను గుడికి వెళ్ళడం ఏంటి? నాకు కుదరదు, నేను ఆఫీస్కి వెళుతున్నాను సీరియస్గా చెప్పింది పల్లవి. ఆమె ఒప్పుకోకపోవడంతో దీనంగా ప్రభాకరం వైపు చూసింది రాజీ. నేను చెప్తానుండు అన్నట్లు ఆమెకు సైగ చేసి, పోనీలే అమ్మా, అతనితో కాకపోతే మాతో రా, మేము కూడా గుడికి వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేయించుకోవాలి అనుకుంటున్నాము. మాతో నువ్వు వస్తే బాగుంటుంది అన్నాడు ప్రభాకరం. అతను అలా అనేసరికి కాదు అనలేక, సరేనన్నా, అలాగే వెళ్దాం అంది పల్లవి. అయితే రెడీ అయ్యిరా అమ్మ, బయట ఉంటాం అని చెప్పి రాజీని తీసుకుని బయటికి వెళ్ళాడు ప్రభాకరం. ఒక 2 నిమిషాలకి పల్లవి కూడా బయటికి వెళ్ళేసరికి అక్కడ వారితో పాటు అఖిల్ కూడా ఉన్నాడు. అతన్ని అక్కడ చూడడంతో బాగా కోపం రావడంతో, ఇతనేంటి ఇక్కడ? ఇప్పుడు ఇతను కూడా మనతో పాటు గుడికి వస్తున్నాడా అంటూ సీరియస్గా అడిగింది పల్లవి. మనతో పాటు కాదమ్మా, మాతో మాతో పాటు వస్తున్నాడు. మాతో నువ్వెలా అయితే గుడికి వస్తున్నావో అతను కూడా అలానే వస్తున్నాడు. కాకపోతే నేను నా భార్య నా స్కూటీ మీద వెళతాము, నువ్వు మీ ఆయన మీ స్కూటీ మీద రండి అన్నాడు ప్రభాకరం. ఆ మాటతో నాన్న కోపంతో కూడిన అసహనంగా అరిచింది పల్లవి. అదే అమ్మా, మేమిద్దరం మా స్కూటీ మీద వస్తున్నాం కదా, ఖాళీగానే ఉన్న నీ స్కూటీ మీద అబ్బాయికి కొంచెం లిఫ్ట్ ఇవ్వు అంటున్నా. తన మాటని సరిచేసుకున్నాడు ప్రభాకరం. అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళు వారి వైపు వింతగా ఆశ్చర్యంగా చూడడంతో అక్కడ సీన్ చేయడం ఇంక ఇష్టం లేక కోపంగా అఖిల్ని చూస్తూ వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది పల్లవి. చిన్నగా నవ్వుతూ ఆమెను చూసి ఆ స్కూటీ వెనక ఎక్కి కూర్చున్నాడు అఖిల్. ఇష్టం లేకపోయినా సరే కోపంగా అతన్ని తిట్టుకుంటూనే స్కూటీ డ్రైవ్ చేస్తూ ఉంది పల్లవి. ఆమె వెనక్కి కూర్చుని తన మనసులో ఉన్న జస్విత రూపాన్ని మెల్లిగా తుడిపేస్తూ ఆ స్థానంలో తన భార్య అయిన పల్లవి రూపాన్ని నింపుకుంటూ ఉన్నాడు అఖిల్. అద్దంలో కనిపిస్తున్న ఆమె మొహం చూసి, మీ మొహం ఎప్పుడు ఇలానే ఉంటుందా అంటూ అడిగాడు అతను. ఇష్టం లేని వాళ్ళతో కష్టంగా ప్రయాణం చేస్తున్నంతసేపు నా మొహం ఇలానే ఉంటుంది సీరియస్గా చెప్పింది పల్లవి. మరి ఆ మొహంపై చిరునవ్వు రావాలి అంటే ఏం చెయ్యాలి అడిగాడు అఖిల్. ఏం చెయ్యాలో వెళ్ళి నీ ప్రియురాల్ని అడుగు. ప్రాణంగా ప్రేమించిన వాడు దూరం అయితే, ఆ దూరం చేసిన వాళ్ళు మనకి దగ్గరగా ఉంటే వాళ్ళని ఏమీ చేయలేక మనసు పడే ఆవేదనని అణిచిపెట్టుకోలేక నరకం అనుభవిస్తూ ఉన్నప్పుడు మన మొహం మీదకు చిరునవ్వు ఎలా తీసుకురావాలి అని వెళ్ళి తనని అడుగు. తనకి సమాధానం తెలిసేమో చెప్తుంది కోపంగా అంది పల్లవి. అతని బ్రెయిన్లో పల్లవియే నా భార్య అని గట్టిగా ఫిక్స్ అయిపోతూ ఉండడంతో మనసులో ఉన్న జస్విత స్థానం మెల్లిగా తుడిచి పెట్టుకుపోతూ ఉంది. అందుకనే ఆమె ఏం చేస్తున్నా కూడా అతనికి ఏమాత్రం కోపం అనేది రావడం లేదు. నా భార్య మొహం మీద చిరునవ్వు చూడడం కోసం నేను ఎవరో పరాయి వ్యక్తులని ఏం చేయాలి అని అడగవలసిన అవసరం ఏమీ లేదు. తనని ఎలా నవ్వించాలో, లైఫ్ లాంగ్ తను నవ్వుతూ ఉండేలా ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని అఖిల్ అనడంతో కోపంగా అద్దంలో కనిపిస్తున్న అతని మొహం చూసి, ఇంకొకసారి నా భార్య అన్నావంటే మొహం పగిలిపోతుంది. అసలు నీ జీవితానికి సిగ్గనేదే లేదా? వాళ్ళు రమ్మనగానే ఏమాత్రం ఆలోచించకుండా తగుదనమ్మా అంటూ ఎగేసుకుంటూ వచ్చేయడమేనా? నేను రాను అని చెప్పి చావచ్చు కదా కోపంగా అడిగింది పల్లవి. అయ్యో రామా, అలా అంటారేంటండి? నాకు గుడికి రావడం అంటే ఇష్టం, అది కూడా నా భార్యతో కలిసి రావడం అంటే ఇంకా ఇంకా ఇష్టం. ఆ అవకాశాన్ని దేవుడే కల్పిస్తున్నప్పుడు దేవుడు లాంటి అంకుల్ గారి మాటలు మాత్రం నేనెందుకు కాదంటాను చెప్పండి అన్నాడు అఖిల్.
దాంతో సడన్ బ్రేక్ వేసి స్కూటీ ఆపి, ఏంటి ఇప్పుడు ఏమన్నావు మళ్ళీ చెప్పు అడిగింది పల్లవి. చెప్తే స్కూటీ దిగి చెప్పు తీసుకుని కొడుతుందేమో అని మనసులో భయంగా అనుకుని, ఇలా స్కూటీ మధ్యలో ఆపి చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఉంటే అవతల పూజకి టైం అయిపోతుందండి. అసలే అభిషేకం అంటున్నారు. అక్కడ ఎంత సమయం పడుతుందో ఏంటో. ముందు పదండి, మన గొడవ ఏమైనా ఉంటే సాయంత్రం వచ్చాక తీరిగ్గా గదిలో చూసుకుందాం అన్నాడు అఖిల్. ఏంటి కోపంగా అరిచింది పల్లవి. అయ్య బాబోయ్, ప్రతి మాటని అపార్థం చేసేసుకోకండి. గదిలో అంటే మీ గదిలో మీరు, నా గదిలో నేను అని అర్థం. ఒకే గదిలో కాదు, మీరు నడవండి, అయ్యవారు వెళ్ళిపోయే సమయం అవుతుంది తొందర పెట్టాడు అఖిల్. దాంతో తల కొట్టుకుంటూ తప్పదు అనుకుని మళ్ళీ స్కూటీ స్టార్ట్ చేసింది పల్లవి. అలా చిరుబురులాడుతూనే చివరికి గుడికి చేరుకున్నారు వారు. అఖిల్, ప్రభాకరం, రాజీ, పల్లవి ఇలా నలుగురు వరుసగా నిలబడి ఉండడంతో వారి వైపు అయోమయంగా చూసి, ఇలా కాదమ్మా, భార్య ఎప్పుడు భర్తకి నీడగా ఉండాలి, భర్త ఎప్పుడు భార్యకి తోడుగా ఉండాలి. ఇలా మీరు ఒక మూల, ఆయన ఒక మూల ఉండకూడదు. మీరు వెళ్ళి మీ భర్త పక్కన నిలబడండి అన్నాడు పంతులు గారు. దాంతో చంపేసేలా అతన్ని చూసింది పల్లవి. ఏంటమ్మా, వెళ్ళి భర్త పక్కన నిలబడమంటే నన్ను చంపేసేలా చూస్తున్నావు? నిలబడమన్నది నీ భర్త పక్కనే కదా. నువ్వలా దూరంగా ఉంటే మీ మధ్యలోకి మరొకరు వచ్చి దూరే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఎప్పుడు నువ్వు ఎవరికి ఇవ్వకూడదు తల్లి. వెళ్ళి నిలబడు కొంచెం సీరియస్గా చెప్పాడు పంతులు గారు. దానితో పూజా పళ్ళెంలో ఉన్న కొబ్బరికాయ తీసుకుని అతని నెత్తి మీద కొట్టాలి అన్న కోరికని బలవంతంగా ఆపుకుని అతని నస భరించలేక కష్టంగా అఖిల్ పక్కకి వెళ్ళి నిలబడింది పల్లవి. చిన్నగా ఆమె వైపు వంగి, చూసారా, భార్య ఎప్పుడు భర్త పక్కనే ఉండాలట. కొంచెం నేర్చుకోండి. ఎప్పుడు చూస్తున్నా నాకు దూరంగా ఉండడానికి చూస్తూ ఉంటారు మీరు అంటూ గొనిగాడు అఖిల్. ఆ మాటతో బాగా మండడంతో గట్టిగా అతని కాలు మీద తన కాలు వేసి తొక్కింది పల్లవి. కాలు బాగా నొప్పి రావడంతో అమ్మా అంటూ అరిచాడు అఖిల్. దాంతో అతని వైపు చూశారు ప్రభాకరం, రాజీ, పంతులు గారు. వారు అలా చూడడంతో నొప్పిని అతి కష్టంగా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ అమ్మవారి పూజ అంటూ కష్టంగా కవర్ చేశాడు అఖిల్. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఏదో అనుమానం వచ్చినా కూడా ఇంకేమీ అడగాలనిపించక అమ్మవారి వైపు తిరిగారు వారందరూ. అభిషేకం అయిపోవడంతో అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకువచ్చి ప్రకాశం ముందు పెట్టాడు పంతులు. ఆ కుంకుమ తీసుకుని తను పెట్టుకుని తన భార్య అయిన రాజీకి ఆమె నొసటిలో ఇంకా ఆమె మంగళసూత్రానికి ఆ కుంకుమ పెట్టాడు ప్రభాకరం. ఆ తర్వాత అఖిల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు పంతులు గారు. అఖిల్, పల్లవి ఒకేసారి ఆ కుంకుమ తీసుకోవడానికి తమ చేతులు ముందుకు పెట్టగా, అలా కాదమ్మా, ముందు బాబు కుంకుమ పెట్టుకుని ఆ తర్వాత ఆ కుంకుమ మీకు పెడతారు అని చెప్పాడు పంతులు గారు. ఆ మాటకి మరింత కోపం రావడంతో, ఏమీ అవసరం లేదండి, నా కుంకుమ నేనే పెట్టుకోగలను మొండిగా చెప్పింది పల్లవి. ఏంటమ్మా మొండితనం? భార్యాభర్తలంటే ఏవో చిన్న చిన్న గొడవలు, అపార్థాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ మాత్రానికే అతన్ని దూరం పెడుతూ అమ్మవారి కుంకుమని అవమానిస్తావా నువ్వు? నీ కుంకుమ కాదమ్మా ఇది, నీ సౌభాగ్యం. అంటే అతను నీకిచ్చిన వరం. అతను నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో ఉంటేనే నీ సౌభాగ్యం, నీ కుంకుమ నిలబడతాయి కొంచెం కోపంగా చెప్పాడు పంతులు గారు. మాటలు తన మనసుకి కొంచెం బాధగా అనిపించడంతో మౌనంగా ఉండిపోయింది పల్లవి. అమ్మ పల్లవి, పంతులు గారు చెప్తున్నారు కదా, ఎందుకు మొండి చేస్తావు, నువ్వాగు అంటూ కొంచెం గదాయించింది రాజీ. దాంతో తలదించుకుని ఉండిపోయింది పల్లవి. అఖిల్ తను ఆ కుంకుమ పెట్టుకుని ప్రేమగా పల్లవి వైపు చూస్తూ ఆమెకి కూడా కుంకుమ పెట్టాడు. అది పెట్టించుకున్న పల్లవి మనసు ఎందుకో బాధగా మూలిగింది. పల్లవి, మంగళసూత్రానికి కూడా కుంకుమ పెట్టించుకో అని రాజీ చెప్పడంతో ఒక్కసారిగా పల్లవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కష్టంగానే తన గుండెల్లో అప్పటి వరకు దాగి ఉన్న మంగళసూత్రాన్ని బయటికి తీసింది ఆమె. దాంతో ఆ మంగళసూత్రానికి కూడా కుంకుమ అద్దాడు అఖిల్. అది చూసి ప్రశాంతంగా నవ్వుకున్నారు ఆ ముగ్గురు. మీరు వెళ్ళి పక్కనే శివాలయం ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకుని రండి, మేము ఇక్కడే ఉంటాము అని రాజీ చెప్పడంతో
కష్టంగా ఆ గుడి వైపు అడుగులు వేస్తూ ఉంది పల్లవి. ఆమెనే ఫాలో అయ్యాడు అఖిల్. అక్కడికి వెళ్ళాక, ఇప్పటి వరకు అయితే అమ్మా నాన్నల మొహం చూసి నిన్ను భరించాను. ఇక మీదట నా వల్ల కాదు. మర్యాదగా మా ఇంటి నుంచి వెళ్ళిపో. సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది పల్లవి. వెళ్ళిపోవడానికి కాదు వచ్చింది. జీవితాంతం మీకు తోడుగా మీవాడిగా ఉందామని వచ్చాను. నీకు ఇష్టం లేదు అంటే నీ దగ్గరికి కూడా నేను రాను. అంతేకాని ఆంటీ అంకుల్ని వదిలి వెళ్ళిపోమంటే మాత్రం పొరపాటును కూడా నేను వెళ్ళిపోను. అది అసలు జరగని పని. సీరియస్గా ఆమె వైపు చూస్తూ చెప్పాడు అఖిల్. అతను అంత మొండిగా చెప్పడంతో చాలా కోపం వచ్చింది పల్లవికి. ఎలా వెళ్ళవో నేను చూస్తాను. ఎలా అయినా నిన్ను ఆ ఇంటి నుండి బయటికి గెంటించకపోతే చూడు అంటూ బెదిరించి కోపంగా నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. వెళుతున్న ఆమె వైపు చూస్తూ, ఎందుకు పల్లవి నన్ను అపార్థం చేసుకుంటున్నావు? ఒక్కసారి అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యొచ్చు కదా. నా మనసు పడే బాధ ఏంటో నీకు తెలుస్తుంది అని మనసులో బాధగా అతను అనుకుంటూ ఉండగా, చాలా సంతోషంగా ఉన్నావు కదూ నువ్వు అన్న ఒక వాయిస్ అతనికి వినిపించింది. ఆ వాయిస్ బాగా పరిచయం ఉన్న వాయిస్ అవడంతో అదిరిపడిన అతను అటువైపు తిరిగి చూడగా అతనికి కోపంగా తన వైపే చూస్తూ కనిపించింది జస్విత. ఆమెని అక్కడ చూసిన అఖిల్ మనసు బాధగా మూలిగింది. తన బాధని మనసులోనే అణిచిపెట్టుకుంటూ, హాయ్ జెస్సీ, బాగున్నావా అంటూ లేని చిరునవ్వుతో ఆమెని పలకరించాడు అఖిల్. ఎలా బాగుంటానురా? ఎలా బాగుంటాను? మనసారా ప్రేమించిన వాడితో మరొక్క క్షణంలో పెళ్ళి అనగా వాడు నన్ను కాదు అని నా ముందు నుంచే వెళ్ళిపోయే మరొక అమ్మాయి మెడలో తాళి కడితే అది చూసి తట్టుకుని నేను ఎలా బాగుంటాను చెప్పు? ప్రేమించిన వాడు దూరం అయితే మనసు పడే బాధేంటో నీకు తెలుస్తుందా? తడికన్నులతో అడిగింది జస్విత. ఆ మాటకి ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా తల వంచుకున్నాడు అఖిల్. అది చూసిన జస్వితకి మరింత ఆవేశం వచ్చింది. అతని కాలర్ పట్టుకుని, ఎందుకు చేసావురా ఇలా? అసలు ఇలా ఎలా చెయ్యాలి అనిపించింది నీకు? 5 సంవత్సరాల మన ప్రేమని మర్చిపోయావా నువ్వు? జీవితాంతం నాతో కలిసి ఉంటాని అంటూ నాకు మాట ఇచ్చావు కదరా, మరి ఇప్పుడు మోసం ఎలా చేశావు అంటూ కన్నీళ్లతో అడిగింది జస్విత. ఆ మాటకి సమాధానం చెప్పలేక బాధగా తల వంచుకున్నాడు అఖిల్. మాట్లాడవేంటిరా అంటూ అతని చెంప మీద కొట్టి, నాకు సమాధానం చెప్పు అంటూ అతని కాలర్ పట్టుకుని ఏడుస్తూ అతని గుండెల్లో తలదాచుకుంది జస్విత. ఇంకేం చేయమంటావు జెషి అంటూ ఆమె భుజాలు పట్టుకుని ఆమెని తనకి కొంచెం దూరంగా జరిపి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, నీకిచ్చిన మాట కన్నా, మనం కన్న కలలు కన్నా, మనసులో పెంచుకున్న ఆశల కన్నా మరో మనిషికి నిన్ను చేసే సహాయమే ఎక్కువ అనిపించింది జెసి. అందుకే నేను అలా చేయక తప్పలేదు. నా వలన జరిగిన పొరపాటు వలన తమ కొడుకును పోగొట్టుకుని బాధపడుతున్న ఆ తల్లిదండ్రులకి నేను చేసే న్యాయం ఇదే అనిపించింది. అందుకే ఇలా చేశాను. అంతే తప్ప నేను మోసం చేయాలని కాదు జెసి అంటూ చెప్పాడు అఖిల్. అంతగా నువ్వు ఆ ఫ్యామిలీకి న్యాయం చేయాలి అనుకుంటే డబ్బివ్వచ్చు, లేదా వాళ్ళు జీవితాంతం బ్రతకడానికి కావలసిన సౌకర్యాలు అన్నీ ఏర్పాటు చెయ్యవచ్చు. అంతేకాని ఇలా నా బ్రతుకు అన్యాయం చేసి మరొకరికి న్యాయం చేస్తాను అనడం ఏంట్రా అడిగింది జస్విత. నేను ఏమిచ్చినా కూడా వాళ్ళు కోల్పోయిన దానినైతే తిరిగి ఇవ్వలేను జెషి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ కొడుకు. అతని దగ్గర వాళ్ళకి దొరికే ప్రేమ. నా వల్ల దూరమైన వాళ్ళ కొడుకుని నేనయ్యి వాళ్ళకి దగ్గరవ్వాలి. అతను పంచే ప్రేమని నేను పంచాలి అనుకుంటున్నాను. వాళ్ళ బాధ్యతని తీసుకున్నాను. వాళ్ళకి కొడుకుగా మారాను. ఇందులో ఎవరైనా నష్టపోయారు అంటే అది కేవలం నువ్వే. నా వల్ల నీకు జరిగిన నష్టానికి క్షమాపణ చెప్పడం తప్ప ఇంకేమీ చెయ్యలేని పరిస్థితి నాది. ప్లీజ్ అర్థం చేసుకో. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి. నా ప్రేమని మర్చిపోయి మరొకరిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలి అని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూటిగా ఆమెను చూస్తూ చెప్పాడు అఖిల్. ఆ మాటతో లాగిపెట్టి అతని చెంపపై మరొక దెబ్బ కొట్టింది జస్విత. దానితో చెంప మీద చేయి వేసుకుని ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయాడు అఖిల్. కోపంగా అతని వైపు చూస్తూ, ఈ దెబ్బ ఎందుకు కొట్టానో తెలుసా నీకు? ఇది వరకు నువ్వు నన్ను మోసం చేసి వేరే అమ్మాయి మెడలో
తాళి కట్టినందుకు కాదు, ఇప్పటికీ కూడా నేను ఇంత నిలదీస్తున్నా కూడా నిజం చెప్పకుండా నన్ను మోసం చేస్తున్నావు చూడు, అందుకు కొట్టాను అంది జస్విత. ఆ మాటతో షాక్ అయ్యాడు అఖిల్. అతని కళ్ళల్లో ఏదో కంగారు కనిపిస్తూ ఉంది. ఎవరి కోసమో నన్ను వదిలేసావు అని నాకప్పుడు చాలా కోపం వచ్చిందిరా నీ మీద. ఆ పల్లవి ఏదో మాయ చేసి ఉంటుంది, అందుకే నా మెడలో కట్టవలసిన తాళి తీసుకువెళ్ళి దాని మెడలో కట్టావు అని చాలా ఆవేశపడ్డాను. దాన్ని చంపేయాలి అనుకున్నాను. కానీ నేను చేసిన తప్పు నువ్వు నీ మీద వేసుకుని శిక్ష అనుభవిస్తున్నావు అని తెలిసాక నీలాగే నేను కూడా ఈ బాధని భరించలేకపోతున్నాను అఖిల్. ఎందుకు చేసావురా ఇలా? దీనికన్నా ఆ యాక్సిడెంట్ చేసింది నేనే అని చెప్పి నన్ను జైల్లో పెట్టిస్తే సంతోషంగా ఉండేదాన్ని కదా అంటూ అడిగింది జస్విత. నువ్వు జైలుకి వెళితే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వదు జెసి. నీకు అందరూ ఉన్నారు. అయినా కూడా 3 సంవత్సరాలు ముందు పరిచయమైన నేను దూరమైతేనే నువ్వు ఎంత బాధపడుతున్నావు. మరి పల్లవికి నా అని చెప్పుకోవడానికి కానీ తన మనసులో ఉన్న బాధని పంచుకోవడానికి కానీ ఎవ్వరూ లేరు. తను ఒక అనాథ. అలాంటి ఆమె జీవితంలోకి పార్దు వచ్చాడు. ప్రేమని పరిచయం చేశాడు. బంధం అంటే ఏంటో తెలిసేలా చేసి ఆమెకి సరికొత్త బంధాలను ఇచ్చి పెళ్లి పేరుతో ఒక కుటుంబాన్ని ఇద్దాము అనుకున్నాడు. కానీ ఒక ప్రమాదం అతని బలి తీసుకుంది. పల్లవి జీవితాన్ని ప్రశ్నగా మార్చింది. అతని తల్లిదండ్రులకి ఆధారం లేకుండా చేసింది. ఇదంతా నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి వల్ల జరిగింది. తను ఒక కుటుంబం కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైంది అని తెలిసిన క్షణం నేను ఆ బాధని భరించలేకపోయాను జెసి. నిన్ను పెళ్లి చేసుకుని నీతో సంతోషంగా ఉండడం కన్నా పల్లవిని పెళ్లి చేసుకుని ఆ కుటుంబానికి ఆధారంగా ఉండడం, వారు కోల్పోయిన కొడుకుని నా రూపంలో వారికి అందించడం ముఖ్యమనిపించింది. అందుకే నేను ఇలా చేశాను. ఈ పని వల్ల నీకు అన్యాయం జరుగుతుంది అని తెలుసు, కానీ నీకు జరిగే అన్యాయం కన్నా వాళ్ళకి జరిగిన అన్యాయమే నాకు ఎక్కువగా అనిపించింది అంటూ చెప్పాడు అఖిల్. అతను చెప్పిందంతా విన్న జస్వితకి ఇంకా కన్నీళ్ళు ఆగలేదు. అఖిల్ అంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమెని గట్టిగా హత్తుకుని వాదార్చాలి. ఆమె ప్రేమని కోల్పోతున్నందుకు తను పడుతున్న బాధని ఆమెకి తెలిసేలా చేయాలి అని మనసులో ఉన్నా కూడా అతి కష్టంగా ఆ ఫీలింగ్ని కంట్రోల్ చేసుకుంటూ అలానే రాయిలా ఉండిపోయాడు అఖిల్. ఐ మిస్ యూ అఖిల్, ఐ మిస్ యూ అంటూ ఉంది జస్విత. ఆ బాధని భరించలేక గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అఖిల్. అప్పుడే అంత మిస్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇతన్ని మా ఇంటిలో ఉండమని మేమేమీ అనడం లేదు. మీకు దూరం చేయాలని మేమెవ్వరూ అనుకోవడం లేదు. ఇతనే మేము ఎంత చెప్తున్నా కూడా మా ఇంటి నుండి బయటికి వెళ్లకుండా సిగ్గు లేకుండా మా ఇంట్లోనే పడి ఉంటున్నాడు. ప్లీజ్ మీతో ఇతన్ని తీసుకుని వెళ్ళిపోండి. కనీసం మేమైనా మనశ్శాంతిగా ఉంటాం అన్న వాయిస్ వాళ్ళకి వినిపించడంతో అటు చూసిన అఖిల్ కంగారుగా తనని హత్తుకుని ఉన్న జస్వితని కొంచెం దూరం జరిపాడు. దాంతో అటువైపు చూసిన జస్వితకి వారి వైపు కోపంగా చూస్తూ కనిపించింది పల్లవి. తనని చూసి వారు దూరం జరగడంతో అయ్యో పర్వాలేదు, నన్ను చూసి ఎందుకు తనని దూరం పెడతారు, ఇది గుడి అని మర్చిపోయి మరి ఏదో మిమ్మల్ని మిస్ అయిన ఫీలింగ్ని తను మీతో పంచుకుంటూ ఉంది కదా, తనివి తీరే వరకు పంచుకొనివ్వండి, ప్లీజ్ క్యారీ ఆన్ వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ అంది పల్లవి. అది కాదు పల్లవి, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అసలు ఇక్కడ నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు అంటూ ఆమెకి నచ్చ చెప్పాలని చూసింది జస్విత. స్టాప్ ఇట్ జస్విత. ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోలేని అంత చిన్నపిల్లని కాదు నేను. బలవంతంగా తాళి కడితే అతను నా భర్త అయిపోతాడేమో, కానీ నేను మాత్రం అతనికి భారీగా బ్రతకడం అన్నది ఈ జీవితంలో జరగదు. అయినా అతని మనసుని నీ దగ్గర ఉంచుకుని మనిషిని నా దగ్గరికి ఎందుకు పంపించావు? నేనేమీ అతను కావాలని కోరుకోలేదు కదా. అతను తప్ప తాగి నా ప్రేమని నా మనిషిని చంపేసినా నా అనుకున్న వాళ్ళ కోసం ఇలా శవంలా బ్రతుకుతున్నాను. నన్ను దయచేసి ఎలాగైనా బ్రతకనివ్వండి. నా ఇష్టంతో పని లేకుండా మీ ఇష్టానికి మీరు నా జీవితంలోకి వచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేయొద్దు ప్లీజ్. అతన్ని మా జీవితాల నుంచి తీసుకుని వెళ్ళిపో ఆవేశంగా అంది పల్లవి. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ, తీసుకుని వెళ్ళిపోయేదాన్నే అయితే ఎప్పుడో తనని నాతో తీసుకుని వెళ్ళిపోయేదాన్ని పల్లవి.
కానీ ఇప్పుడు తను నా వాడు కాదు, పరాయివాడు. పరాయి వస్తువు మీద ఆశపడేంత నీచమైన బుద్ధి నాకు లేదు. వచ్చే నెల 15వ తారీఖు నా పెళ్ళి. ఆ విషయం చెప్పి వెళదామని వచ్చాను. అతి త్వరలోనే మీ ఇంటికి కూడా వచ్చి ఇన్విటేషన్ కార్డు ఇస్తాను. నా పెళ్ళికి నువ్వు నీ భర్తతో కలిసి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది. ఆమె మొహంలోకి చూస్తూ చెప్పింది జస్విత. చిరాగ్గా ఆమెను చూసి మొహం పక్కకు తిప్పుకుంది పల్లవి. ఆమె కోపం చూసి చిన్నగా నవ్వుకుని, నేను నీకు చేసిన ద్రోహానికి ఏం చేసినా కూడా న్యాయం చెయ్యలేను పల్లవి. కానీ అఖిల్ నీకు న్యాయం చేస్తాడు. లైఫ్ లాంగ్ నా వల్ల ఒక కుటుంబం అనాథ అయిపోయింది అన్న ఫీలింగ్ నాకు లేకుండా చేశాడు. నాకు తెలుసు, ప్రస్తుతం నువ్వు అఖిల్ మీద కోపంగా ఉన్నా సరే అది ఎంతో కాలం ఉండదు. వాడు ఎలా అయినా నిన్ను మార్చుకుంటాడు. తనతో నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది అని మనసులో అనుకుని అఖిల్ వైపు చూసి, నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. ఎలాగో మీ ఆవిడికి చెప్పాను కదా, కాబట్టి నీకు అర్థమైంది అనుకుంటున్నాను. నువ్వైనా సరే నీ భార్యతో కలిసి నా పెళ్ళికి వస్తావా అంటూ అడిగింది జస్విత. ఆమె కళ్ళలో కదలాడుతున్న బాధను చూసి సూటిగా ఆమెను చూడలేక, తప్పకుండా నా భార్యతో సహా నీ పెళ్ళికి నేను వస్తాను అంటూ చెప్పాడు అఖిల్. వారి మాటలు పల్లవికి చాలా చిరాగ్గా అనిపించడంతో అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది. కోపంగా తన వైపు వస్తున్న పల్లవిని చూసి, అబ్బాయి ఎక్కడమ్మా అంటూ అడిగాడు ప్రభాకరం. వాళ్ళకేం సమాధానం చెప్పకుండా తన స్కూటీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది పల్లవి. అది చూసి అయోమయంగా మొహమొహాలు చూసుకున్నారు వారిద్దరూ. ఆ రోజు ఈవినింగ్ అందరూ భోజనం చేయడం కోసం డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి అక్కడ అఖిల్ కూడా ఉండడం చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. అది చూసి రాజీ ఆమెని పిలిచినా కూడా ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ పిల్ల రోజు రోజుకి చాలా మొండిగా తయారైపోతుంది. ఒకసారి అర్థమయ్యేలా చెప్తేనే కానీ లైన్లోకి రాదు అని అంటూ ఆవేశంగా ఆమె గదిలోకి వెళ్ళబోయింది రాజీ. ఆమె చెయ్యి పట్టుకుని, అయ్యో ఆంటీ, మీరెందుకు అంత టెన్షన్ పడతారు? నేనున్నాను కదా, తను ఎందుకు భోజనం చేయదో నేను చూస్తాను అంటూ ఆమెని ప్రభాకరం పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టి, మీరు హ్యాపీగా అంకుల్ పక్కన ఇలా కూర్చుని ఇద్దరు చిలక గోరింకల్లా భోజనం చేస్తూ ఒక్కసారి గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిరండి అని అంటూ టేబుల్పై ఉన్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో వడ్డించుకుని ఆమె గదిలోకి ఆ ప్లేట్ పట్టుకుని వెళుతూ ఉన్నాడు అఖిల్. అది చూసి చిన్నగా నవ్వుకున్నారు ప్రభాకరం, రాజీ. గదిలో బెడ్ మీద కూర్చుని, అసలేంటి వీడు ఊరుకుంటుంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. అమ్మా నాన్న కూడా వాడిని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. వాడు చేసిన పని మర్చిపోయి ఎలా ఇంత ఈజీగా క్షమించేశారు వీళ్ళు అని అనుకుంటూ అసహనంగా అతన్ని తిట్టుకుంటూ ఉంది పల్లవి. అప్పుడే ఆ గదిలోకి భోజనం ప్లేట్ పట్టుకుని వచ్చాడు అఖిల్. అతన్ని చూసి ఆమెకి మరింత కోపం పెరిగిపోయింది. ఏయ్, నువ్వేంటి నా గదిలో? అసలు ఎవరి పర్మిషన్ తీసుకుని నువ్వు నా గదిలోకి వచ్చావు? గెట్ అవుట్ అంటూ ఆవేశంగా అరిచింది పల్లవి. నా పెళ్ళం గదిలోకి నేను రావడానికి నాకెవరి పర్మిషన్ కావాలి అమ్మడు అంటూ అడిగాడు అఖిల్. ఇంకొకసారి పెళ్ళం గిల్లం అన్నావంటే చెప్పు తెగ్గిపోతుంది సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది పల్లవి. అవునా, ఏది కొట్టి చూస్తాను అన్నాడు అఖిల్. దాంతో లాగిపెట్టి అతని చెంప మీద ఒకటి గట్టిగా పీకింది పల్లవి. దానితో షాక్ అయిన అఖిల్ ఆమె వైపు అలా చూస్తూ ఉంటే, ఎలా ఉంది దెబ్బ? చెంప అదిరిపోయింది కదా అని పొగరుగా అడిగింది ఆమె. కొంచెం అదిరింది. నీ దెబ్బ ఎలా ఉందో నేను చెప్పాను కదా, ఇప్పుడు నా దెబ్బ ఎలా ఉందో నువ్వు చెప్పు అని అంటూ చేతిలో ఉన్న ప్లేట్ బెడ్ మీద పెట్టి ఆమె చెయ్యి పట్టుకుని తన మీదకి లాక్కుని తన వైపు ఉన్న ఆమె మొహాన్ని పక్కకు తిప్పి ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడుతూ ఉన్నాడు అఖిల్. దాంతో షాక్ తిన్న పల్లవి కప్పలా నోరు తెరిచింది. ఒక్క నిమిషం గట్టిగా ముద్దు పెట్టి ఆమెను వదిలి కొంటిగా ఆమెను చూస్తూ, ఇప్పుడు చెప్పు, ఎలా ఉంది నా దెబ్బ? తన కళ్ళు ఎగరవేస్తూ అడిగాడు అఖిల్. నువ్వు నాకు ముద్దు పెడతావా? నిన్ను చంపేస్తాన్రా అంటూ అతని మీదకి వెళుతున్న ఆమె చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి తన దగ్గరికి లాక్కుని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని ఆమె భుజం మీద తన గెడ్డ వాంచి, నీకు ముద్దు పెట్టడానికి కూడా నాకు లైసెన్స్ ఉంది పాప. యాక్చువల్లీ ఈ ముద్దు పెట్టవలసిన ప్లేస్ వేరు, కానీ పెళ్ళమైనా సరే పర్మిషన్ లేకుండా పెదాల మీద ముద్దు పెట్టడం నాకు అంతగా నచ్చదబ్బా. అందుకే ఈసారికి బొగ్గుతో సరిపెట్టాను. అయినా కాదు కూడదు, నాకు మూతి ముద్దే కావాలి అంటే చెప్పు, వెంటనే ట్రై చేద్దాం
అలా అని నువ్వు ఆ విషయం నోటితోనే చెప్పనవసరం లేదు. ఇలా భోజనం చేయకుండా మూతి ముడుచుకు కూర్చున్నా చాలు. నువ్వు తినే వరకు, నా కలుపు వచ్చే వరకు పెడుతూనే ఉంటాను ముద్దు. ప్రతి పదాన్ని నొక్కి పలుకుతూ చెప్పాడు అఖిల్. ఆ మాటతో కోపం వచ్చిన పల్లవి, ఉండు, ఇప్పుడే నీ పని నాన్నతో చెప్తాను అంటూ బయటకు వెళుతూ ఉంది. హా, చెప్పు చెప్పు. పాపం ఆయనకి మాత్రం నా కష్టాలు తెలియవా ఏంటి? నా వయసు నుంచి వచ్చిన వారే కదా ఆయన కూడా. పెళ్ళైనా ఇంకా శోభనవాని మగవాడి కష్టాలేంటో ఆయనకి బాగా తెలిసే ఉంటాయి. కాబట్టి నువ్వు చెప్పిన వెంటనే మన శోభనానికి ఏర్పాటు చేస్తారు. వెళ్ళి త్వరగా చెప్పు, చిలిపిగా నవ్వుతూ అన్నాడు అఖిల్. దాంతో పాప స్పీడ్కి బ్రేక్ పడింది. అసలే తాళి, భర్త, బంధం అంటూ క్లాసుల మీద క్లాసులు పీకేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి విషయం చెప్తే నిజమే కదమ్మా, పెళ్ళయ్యాక ఆ అబ్బాయి అయినా ఎన్ని రోజులని తన భార్యకు దూరంగా ఉంటాడు? ఆ ముచ్చట కూడా కానిచ్చేస్తే మీరిద్దరూ చక్కగా చిలకా గోరింకల్లా మా కళ్ళ ముందే హాయిగా కాపురం చేసుకుంటూ ఆనందంగా ఉండవచ్చు కదా అంటూ శోభనానికి కూడా ఏర్పాటు చేసేస్తారు. ఎందుకు వచ్చిన తంటాలే, ఆ భోజనం ఏదో చేసేస్తే పోలా అని మనసులో అనుకుని ఎంత స్పీడ్తో అయితే ముందుకు వచ్చిందో అంతే స్పీడ్తో వెనక్కి వెళ్ళి బెడ్పై ఉన్న భోజనం ప్లేటు చేతిలోకి తీసుకుని గబా గబా తింటూ ఉంది పల్లవి. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు అఖిల్. ఆమె తిన్న తర్వాత ఆమె చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని, వెరీ గుడ్ గర్ల్, ఇక నుంచి రోజు ఇలానే టైం టు టైం తినాలి. ఎవ్వరి మీద ఉన్న కోపం వారి మీదే చూపించాలి తప్ప తినే అన్నం మీద అస్సలు చూపించకూడదు అని వెనక్కి తిరిగి వెళుతూ, నీకొక మాట చెప్పాలి. సలహాగానే తీసుకుంటావో లేదా నీ మనసు నా వైపు మార్చాలి అని నేను చెప్తున్నాను అనుకుంటావో తెలియదు, కానీ నేను చెప్పేది మాత్రం మనసు పెట్టి విను అంటూ ఒక్క క్షణం గ్యాప్ ఇచ్చాడు అఖిల్. దాంతో అతని వైపు తీక్షణంగా చూసింది. ఏం చెప్తాడా అన్నట్లు పల్లవి. మనం ఇష్టపడిన వాళ్ళు దూరమైనంత మాత్రాన మన జీవితం కూడా అక్కడితోటే ఆగిపోతుంది అనుకోవడం అవివేకం. వాళ్ళు మనకి దూరం అయ్యారు అంటే వాళ్ళతో మనకి జీవితం రాసిపెట్టి లేదు అని సరిపెట్టుకోవాలి. అంతేకాని జీవించడం ఆపేస్తాను అంటే ఎలా? నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీకు అది సంతోషాన్ని ఇస్తుందేమో, కానీ నీకు దూరమైనా సరే నీ క్షేమాన్ని కోరుకునే పార్థుకి మాత్రం బాధను మిగుల్చుతుంది. తన వల్ల నీ జీవితం ఇలా మూడులా మారిపోయింది అనుకుంటున్నా అతని ఆత్మకి ఎలాంటి శాంతి లభించక అల్లాడిపోతూ ఉంటుంది. అతని ఆత్మకి శాంతి చేకూరాలి అంటే అతని తల్లిదండ్రులని సంతోషంగా చూసుకోవడంతో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అది నిజమైన సంతోషం అయినప్పుడు పార్థు ఆత్మ కూడా సంతోషిస్తుంది అంటూ చెప్పి ఆమె పెదవిపై ఉన్న అన్నం మెతుకుని తన వేలితో తుడిచి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు అఖిల్. దానితో ఉలిక్కిపడిన ఆమె అతని చేతి స్పర్శ తగిలిన చోట ఒక్కసారి తడుముకున్న పల్లవికి చాలా వింతైన ఫీలింగ్ కలిగింది. దానితో ఆ ఫీలింగ్ని అతను చెప్పిన మాటలను తలుచుకుంటూ అలానే మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆమె. నెక్స్ట్ డే మార్నింగ్ పల్లవి లేచి బయటికి వచ్చేసరికి కిచెన్లో బల్లపై కూర్చుని వంట చేస్తూ ఉన్న రాజీతో కబుర్లు చెప్తూ ఉన్నాడు అఖిల్. కిచెన్ బయట నుంచే అది చూసిన పల్లవి పెదవులు చిన్నగా విచ్చుకున్నాయి. దానికి కారణం అఖిల్ కాదు, అతని వల్ల చాలా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న రాజీ. ఒకప్పుడు ఆమె మొహంలో ఎలాంటి ప్రశాంతత అయితే తను చూసిందో ఇప్పుడు అదే ప్రశాంతత మళ్ళీ కనిపిస్తూ ఉండడంతో పల్లవి మనసు కూడా హాయిగా మారింది. అమ్మా, కొంచెం కాఫీ ఇస్తావా అంటూ అక్కడి నుంచి అరిచింది ఆమె. ఆ పిలుపు వినిపించుకుని, అదిగో చెప్పానా నీకు నిద్ర లేచిన వెంటనే కాఫీ అడుగుతుంది అని, నిమిషం కూడా ఆలస్యం చేయదు అని పొద్దున్నే లేచి మొగుడికి కాఫీ ఇవ్వాలి అన్న ధ్యాస కూడా లేని ఈ పిల్లతో నువ్వు జీవితంతో ఎలా ఏగుతావో ఏంటో అంటూ అప్పటికే కలిపి సిద్ధంగా ఉంచిన కాఫీ కప్ చేతిలోకి తీసుకుంది రాజీ పల్లవికి ఇవ్వడానికి. ఒక్కసారి నన్ను భర్తగా ఒప్పుకొనివ్వండి ఆంటీ, ఆ తర్వాత నాకు నచ్చినట్లు తనే ఎలా మారిపోతుందో మీరే చూస్తారు కదా అని అంటూ, మీరు పని చూసుకోండి, ఆ కాఫీ నేను ఇచ్చి వస్తాను, ఇటు ఇవ్వండి అంటూ చనువుగా ఆమె చేతిలోంచి ఆ కప్
తీసుకున్నాడు అఖిల్. అతను అలా చేయడంతో కళ్ళ ముందు పార్థు కదలాడాడు రాజీకి. దాంతో చిన్నగా ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. తనకి దూరం అయిపోయిన తన కొడుకు అఖిల్ రూపంలో మళ్ళీ తనకి దొరికిన ఫీలింగ్ ఆమె మనసుకి కలుగుతూ ఉండడంతో ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలవి. రాజీ, ఆ కరెంట్ బిల్ ఇటివ్వు, నేను వెళ్ళి కట్టేసి వస్తాను, ఈరోజే లాస్ట్ డేట్ అంటూ హాల్లోకి వస్తూనే చెప్పాడు ప్రభాకరం. పల్లవికి ఆ కాఫీ ఇస్తూనే, కరెంటు బిల్ నిన్నే కట్టేశాను అంకుల్, మీరు టెన్షన్ పడకండి అంటూ చెప్పాడు అఖిల్. ఆ మాట నిన్నే కట్టేశాను నాన్నగారు అని ఒకప్పుడు పార్థు అన్న మాటలా అనిపించడంతో అతని వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు ప్రభాకరం. ఒక క్షణం అతని కళ్ళకి అఖిల్ పార్థులా కనిపించాడు. సరే, ఆ కూరగాయల సంచిటివ్వు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను అన్నాడు అతను. పొద్దున్నే తెచ్చాను అంకుల్ మళ్ళీ అన్నాడు అఖిల్. ఆ మాటతో ఒక్కసారి అతని వైపు చూసి మళ్ళీ తన చూపుని రాజీ వైపు తిప్పి, కొట్టుకు వెళ్ళి పచారీ సామాను ఏదో తీసుకురావాలి అన్నావు కదా, వెళ్ళిరానా మరి అడిగాడు ప్రభాకరం. అది కూడా తెచ్చేశాను, కానీ మీరేమీ చేయనవసరం లేదు, రిటైర్మెంట్ తీసుకున్నారు కదా, హాయిగా రిలాక్స్ అవ్వండి చెప్తాను. ఒక పని చేద్దాం, పక్కనే ఉన్న పార్కుకి వెళ్ళండి, అక్కడైతే మీ వయసు వాళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తూ కాసేపు సరదాగా మాట్లాడారంటే మీకు రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది, త్వరగా రెడీ అవ్వండి, దించి వస్తాను అన్నాడు అఖిల్. ఆ మాటతో అతన్ని అలా చూస్తూ ఉండిపోయాడు ప్రభాకరం. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు, త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అని అఖిల్ మళ్ళీ అనడంతో ప్రేమగా అతన్ని చూస్తూ, నా కొడుకు మళ్ళీ తిరిగి నా దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుందయ్యా, నిన్ను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని అంటూ తన కళ్ళద్దాలను సరిచేసుకుంటూ మెల్లిగా గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అది చూసిన పల్లవికి కొంచెం బాధగా అనిపించింది. నేను ఎంత ప్రయత్నించినా కూడా వారి కొడుకు జ్ఞాపకాల నుండి వారిని బయటకు తీసుకురాలేకపోయాను, కానీ అఖిల్ జ్ఞాపకాల్లోనే మిగిలిపోయిన వాటిని మళ్ళీ కళ్ళ ముందు చూపిస్తూ వాడికి కొడుకు దూరం కాలేదు అన్న నమ్మకాన్ని కలిగించడంతో పాటు వారికి తెలియని ధైర్యాన్ని కూడా ఇస్తున్నాడు. మేబీ నాకన్నా అఖిలే వాళ్ళని బాగా చూసుకుంటాడేమో అని మనసులో అనుకుంటూ ఉంది ఆమె ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి, పల్లవి నువ్వు కూడా రెడీ అవ్వు, నేను అంకుల్ని డ్రాప్ చేసి వచ్చి నేను ఆఫీస్కి తీసుకువెళ్తాను అని అఖిల్ అనడంతో సరే అన్నట్లు మౌనంగా కూర్చుంది పల్లవి. ఎందుకో ఆమెకి కాదు వద్దు అని అనాలి అని అస్సలు అనిపించడం లేదు. ఫ్రెష్ అయి వచ్చి అద్దంలో తనను తాను చూసుకుంటున్న పల్లవికి తను సరికొత్తగా కనిపిస్తూ ఉంది. మెడలో పసుపు తాడు ఉన్నా ఇన్ని రోజుల్లో ఏనాడు కూడా దాని వైపు చూడని ఆమె ఈరోజు ఆ తాళిబొట్టిని చూస్తూ ప్రేమగా దాన్ని తడుముకుంది. అలా తడుముతున్నప్పుడు అది కట్టిన అఖిల్ గుర్తు వచ్చి ఏదో తెలియని వింతైన అనుభూతి ఆమెకి కలుగుతూ ఉండడంతో తనలో తానే మురిసిపోతూ ఉంది ఆమె. అప్పుడే, అమ్మ పల్లవి అయిందా, అఖిల్ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాడమ్మా, త్వరగా రా అంటూ అరిచింది రాజీ. ఆ అరుపు విని వస్తున్నా అమ్మా అంటూ కంగారుగా వెళ్ళి కబోర్డ్ ఓపెన్ చేసిన ఆమెకి అందులో ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియడమే లేదు. ఇందులో ఏది వేసుకుంటే నేను అఖిల్కి బాగా నచ్చుతాను అని 2 నిమిషాలు ఆలోచించిన తర్వాత లైట్ క్రీమ్ కలర్లో ఉన్న సారీ ఆమెకి కనిపించింది. ఇదైతే నాకు బాగా సూట్ అవుతుంది అని అనుకుంటూ అది తీసుకుని కట్టుకొని హెయిర్ లీవ్ చేసి ఎప్పుడూ పట్టించుకొని అందానికి కాసిన్ని మెరుగులు దిద్ది రెడీ అయ్యి కిందకి వెళ్ళిన పల్లవిని చూసి, పర్వాలేదు, ఈ రాయిలో కూడా చిన్నగా కదలిక మొదలయ్యింది, ఇంకా వీరి కథ సుఖాంతమే అని మనసులో అనుకుని నవ్వుకుంది రాజీ. బైక్ దగ్గర నిలబడి అసహనంగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్న అఖిల్కి ఆమె వస్తూ ఉండడం కనిపించడంతో ఒక్క క్షణం ఆమెను అలా చూసి షాక్ అయ్యాడు. ఆ చీరలో ఆమె చాలా అందంగా ఉండడంతో ఆమెనే అలా చూస్తూ ఉండిపోయాడు అతను. ఆ చూపుని చూసి చిన్నగా సిగ్గుపడింది పల్లవి. ఆమె తన దగ్గరికి వచ్చినా కూడా అతని చూపులో ఎలాంటి మార్పు లేకపోవడంతో అతని మొహం మీద చిన్నగా చిటికి వేసి, లేట్ అవుతుంది, ఇంక వెళ్దామా అంటూ అడిగింది ఆమె. దాంతో స్పృహలోకి వచ్చి అంటూ పక్కకి జరిగాడు అఖిల్.
ఈసారి బైక్ కీస్ అతనికి ఇచ్చి అతని వెనక కూర్చుంది ఆమె. అలా అతనితో ఆమె వెళుతూ ఉంటే అప్పటి వరకు తనను వంకరగా చూస్తున్న మగవారి చూపులన్నీ పక్క చూపులు చూస్తూ ఉన్నాయి. కనీసం తన వైపు మామూలుగా చూసే ధైర్యం కూడా ఆ చూపులకి ఇప్పుడు లేనట్లుంది. తన వెనకే నష్టజాతకురాలు అని మాట్లాడుతున్న నోళ్ళన్నీ ఇంకా మాటలే లేవన్నట్లు మోగబోయి తమ అదృష్టాన్ని చూసి కుళ్ళుకుంటున్నట్లు అనిపిస్తూ ఉండడంతో పల్లవి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. దానితో అతని భుజం మీద తన చెయ్యి వేసి ధైర్యంగా పట్టుకుంది ఆమె. అది చూసిన అఖిల్ పెదవులు కూడా చిన్నగా విచ్చుకుంటూ ఉన్నాయి. మెల్లిగా పల్లవి మనసు అఖిల్ని అర్థం చేసుకుంటూ ఉంది. కొన్ని రోజులకి ఆ ఇంట్లో వారే కాదు, ఆమె మనసు కూడా అఖిల్కి బాగా అలవాటు పడిపోయింది. అతని నవ్వు, మాట, అతని రూపం ఆమె మనసులో ముద్ర పడిపోతూ ఉన్న సమయంలో, పల్లవి, ఈరోజు మన ఆఫీస్కి కొత్త సీఈఓ వస్తున్నాడట తెలుసా అంటూ అడిగింది ఆమె కొలీగ్. ఏంటి, కొత్త సీఈఓనా? ఎవరే బాబు అతను? ఇప్పటి వరకు ఉన్న సీఈఓతోనే పడలేక చచ్చిపోతూ ఉన్నాము. ఇంకా కొత్త సీఈఓ అంటే అతనితో వేగగలమంటావా? చిన్న చిరునవ్వుతో అడిగింది పల్లవి. ఏమో, వేగుతామో లేక వాడి కోపాగ్నిలో పడి మలమల మాడిపోతామో. ఇంకా కాసేపట్లో అతను వస్తాడు కదా, చూసి తెలుసుకుందాంలే అని నవ్వుతూ తన సీట్లోకి వెళ్ళిపోయింది ఆమె కొలీగ్. దానితో అప్పటికి ఆ విషయం వదిలేసి తన పనిలో తను పడిపోయింది పల్లవి. ఒక అరగంట తర్వాత బాస్ మీటింగ్కి రమ్మంటున్నారు అని అటెండర్ చెప్పడంతో ఆఫీస్లో ఉన్న వారందరూ హడావిడిగా మీటింగ్ రూమ్కి వెళ్ళారు. వారితో పాటే పల్లవి కూడా వెళ్ళింది. అందరూ కొత్త సీఈఓ ఎవరా అన్నట్లు ఆ వచ్చే వ్యక్తి కోసం క్యూరియాసిటీగా చూస్తూ ఉన్నారు. అప్పుడే డోర్ తీసుకుని వాళ్ళ మధ్య నుంచి స్టైల్గా నడుచుకుంటూ వచ్చిన అఖిల్ తన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైర్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. అతన్ని అక్కడ అలా చూసిన పల్లవి షాక్తో నోరు తెరిచింది. హీఈస్ మిస్టర్ అఖిల్ దేవ్, నా ఒక్కగానొక్క కొడుకు. ఈ రోజు నుంచి ఈ కంపెనీ సీఈఓ అంటూ అందరికీ పరిచయం చేశాడు రవీంద్ర ప్రసాద్. ఆ మాట విన్న పల్లవి చాలా షాక్ అయింది. ఇన్ని రోజులు తనతో చాలా మామూలుగా ఉన్న అఖిల్ ఒక మల్టీ మిలియనియర్ అని తెలుస్తూ ఉంటే ఏదో తెలియని బాధ ఆమె మనసుకు కలిగింది. ఆ వెంటనే అతనిపై చాలా కోపం రావడంతో ఆ రోజుకి ఆఫీస్కి సెలవు పెట్టి ఇంటికి వచ్చేసింది ఆమె. అఖిల్ ఆఫీస్లో ఉన్నాడు అన్న మాటే కానీ తన విషయంలో పల్లవి ఎలా ఫీల్ అవుతుంది అన్న ఆలోచనలోనే ఉండడంతో సరిగా వర్క్ కూడా చేయలేకపోతున్నాడు. వచ్చిన దగ్గర నుంచి రూమ్లోనే ఉన్న పల్లవిని చూసి అసలు ఏం జరిగిందో కనుక్కో, పల్లవి ఎప్పుడు అలా గదిలోనే కూర్చుని ఉండదు కదా అని ప్రభాకర్ అనడంతో ఆమె గదిలోకి వెళ్ళింది రాజీ. ఆమె రావడంతో తన కన్నీళ్లను తుడుచుకుని లేచి బెడ్ మీద కూర్చుంది పల్లవి. ఆమె పక్కన కూర్చుని ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగింది రాజీ. ఏమీ లేదమ్మా, కొంచెం తలపోటుగా అనిపించడంతో ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసాను అంతే అని చెప్పింది పల్లవి. ఏమీ లేదు అన్నంత మాత్రాన నీ మనసులోని బాధ నాకు తెలియదు అనుకుంటున్నావా? పోనీలే, ఆ బాధని నాతో పంచుకోవాలని నీకు అనిపించకపోయినా పర్వాలేదు. కనీసం నీ భర్తతో అయినా ఆ బాధని పంచుకో. మనసులో ఉన్న భారం తగ్గి కొంచెం ప్రశాంతంగా అయినా ఉంటావు అని రాజీ చెప్పడంతో పల్లవికి కన్నీళ్ళు ఆగడం లేదు. దాంతో జరిగిందంతా ఆమెకి చెప్పింది. అదంతా విని, అంత కోటీశ్వరుడు అయి ఉండి మన దగ్గరికి వచ్చి మనకి సేవలు చేస్తూ మనవాడిలా మనలో కలిసిపోయాడు అంటే ఎంత గొప్ప మనసమ్మా అతనిది. అలాంటి వ్యక్తి నీకు భర్తగా దొరకడం నీ అదృష్టం అంది రాజీ. ఆ మాటకి విరక్తిగా నవ్వి, నిజమే అమ్మా, అఖిల్ చాలా గొప్ప మనసున్న వ్యక్తి. అతనిది ఎంత గొప్ప మనసు అంటే తను ప్రేమించిన అమ్మాయి చేసిన తప్పుని తన మీద వేసుకొని ఆ అమ్మాయి వలన అన్యాయం అయిపోయిన మీకు అండగా నిలుస్తూ మీకు కొడుకుగా మారే అంత గొప్ప మనసున్న మంచి మనిషి అఖిల్. అలాంటి మనిషిని సొంతం చేసుకోవడం అంటే అది ఎవరికైనా అదృష్టమే. కానీ ఆ అదృష్టం నాకు లేదమ్మా అంటూ ఏడుస్తూనే చెప్పింది పల్లవి. ఆమె ఏడుపు చూసి భయపడిన రాజీ అసలు ఏం జరిగింది అంటూ కంగారుగా అడిగింది. అతను అంటే తెలియకముందు తను నా మెడలో కట్టిన ఈ తాళిని బరువుగా ఫీల్ అయ్యాను.
ఎప్పుడు తీసేద్దామా అన్నట్లు చూశాను. కానీ అతను ఏంటో, అతని వ్యక్తిత్వం ఏంటో తెలుసుకున్న తర్వాత, అతను మిమ్మల్ని చూసుకుంటున్న విధానం నా కళ్ళతో చూసిన తర్వాత, ఇప్పుడు ఇది నా అదృష్టంగా ఫీల్ అవుతూ జీవితాంతం అతనితో కలిసి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఆ విషయమే తనతో చెప్దామని వెళ్ళినప్పుడు అనుకోకుండా వాళ్ళ నాన్నగారు అతనితో మాట్లాడుతున్న మాటలు విన్నాను అంటూ అప్పుడు జరిగిన సంఘటనని గుర్తు తెచ్చుకుంటూ ఉంది పల్లవి. ఎదురెదురుగా నిలబడి ఉన్నారు రవీంద్ర ప్రసాద్, అఖిల్. కోపంగా అతని వైపు చూస్తూ, పిచ్చా అఖిల్ నీకు? ఎవరి వలన జరిగిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తాను అంటే నేను చూస్తూ ఎలా కూర్చుంటాన్రా? అయినా జస్విత వలన కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు నీ కంటికి కనిపిస్తున్నారు. కానీ అదే వయసులో ఉండి కొడుకుకి దూరంగా బ్రతుకుతున్న ఈ తల్లిదండ్రుల బాధ నీకు అర్థం కావడం లేదా? నిజమే, పార్థు జస్విత చేసిన యాక్సిడెంట్ వలన చనిపోయాడు. అతని తల్లిదండ్రులు అనాథలైపోయారు. అతను ప్రేమించిన అమ్మాయి ఏ తోడు నీడ లేకుండా ఒంటరిగా బ్రతుకుతుంది. వారికి న్యాయం చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నావు. ఓకే, దానికి కూడా నేను ఒప్పుకుంటాను. కానీ ఆ న్యాయం వలన మా కొడుకు మాకు దూరం అవుతున్నాడ్రా. ఈ జీవితం అనే యుద్ధంలో ఇప్పటి వరకు పోరాడి పోరాడి అలసిపోయిన బ్రతుకులరా మావి. మాకు కూడా కొడుకు కోడలు కళ్ళ ముందు ఉంటే చూసుకోవాలి అని, వాళ్ళకి పుట్టిన పిల్లలు ముద్దు ముచ్చట చూడాలని ఉంటుంది కదా. నా మాట విను అఖిల్. పల్లవిని తీసుకుని మన ఇంటికి వచ్చాయి అన్నాడు రవీంద్ర ప్రసాద్. భారంగా శ్వాస తీసుకుని వదిలి, క్షమించండి డాడ్, మీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. ఆ రోజు యాక్సిడెంట్ జస్వితనే చేసింది. కానీ అంతకుముందు తను నాతో గొడవ పడడం వల్లే తను అంతగా తాగి డ్రైవ్ చేసింది. కాబట్టి ఎంతో కొంత ఆ పాపంలో నాకు భాగముంది. అందుకే నేను వాళ్ళ కొడుకుగా బ్రతకాలి అనుకుంటున్నాను. అలాగే నన్ను కన్న మీకు కూడా నేను ఈ న్యాయం చేయాలి. మిమ్మల్ని ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి మీ కంపెనీస్ అన్నీ నేను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను. ఇష్టం లేకపోయినా సరే వాటికి సీఈఓ అయ్యాను. ఇక మీదట వారానికి ఒక్కసారి కాకుండా 2 రోజులకు ఒకసారి వచ్చి మిమ్మల్ని చూసుకుంటూ మీతో గడుపుతూ ఉంటాను. అంతకు మించి నేనేమీ చేయలేను డాడీ, నన్ను క్షమించండి బాధగా అన్నాడు అఖిల్. అది కాదురా అని వీరేంద్ర ఇంకా ఏదో చెప్తూ ఉండగా, ఇంకా ఈ విషయం మీద మనకి డిస్కషన్ వద్దు డాడ్, ఎప్పటికీ నేను మీ కొడుకుని అని చెప్పలేదు అని పల్లవి నా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది. ఇప్పుడు కంపెనీ సీఈఓ అయ్యి వాళ్ళని వదిలేసి మీతో వచ్చేస్తే పల్లవి దృష్టిలో నేను ఇంకా చెడ్డవాడినైపోతాను. ఇప్పటికే నా భార్య దృష్టిలో నేను ఒక హంతకుడిని, ఇప్పుడు ఒక మోసగాడిని కూడా కాదలుచుకోలేదు. ఒక బాధ్యత కోసం నేను తన మెడలో తాళి కట్టినా ఇప్పుడు తను నా ప్రాణం. తన కళ్ళలో నా మీద ఇప్పుడిప్పుడే కొంచెం ప్రేమని చూస్తున్నాను. ఆ ప్రేమని అసహ్యంగా మార్చకండి డాడ్, ప్లీజ్ అంటూ చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగాడు అఖిల్. అది చూసిన పల్లవి వేగంగా అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది. అతని మనసులో తనపై ఉన్న ఫీలింగ్ తెలుస్తూ ఉంటే ఆమెకి కన్నీళ్ళు ఆగడం లేదు. అదే సమయంలో తనకు జరిగిన అన్యాయానికి అతని కారణం కాదు అని అర్థమవడంతో ఆమె బాధ మరింత రెట్టింపయ్యింది. లేదు, ఇలా జరగకూడదు. జస్విత చేసిన తప్పుకి అఖిల్ బలి కాకూడదు. మా మూలంగా తన తల్లిదండ్రులు బాధపడకూడదు అని మనసులో అనుకున్న ఆమె ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన జాబ్కి రిజైన్ చేస్తూ లెటర్ రాసి అది పట్టుకుని సీఈఓ రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెళ్ళేసరికి ఏదో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు అఖిల్. ఆమె రావడం చూసి కూర్చో అన్నట్లు సైగ చేశాడు అతను. అయినా కూర్చోకుండా అతని వైపు అలానే చూస్తూ ఉంది పల్లవి. చూస్తూ చూస్తూ అతన్ని దూరం చేసుకోవాలి అంటే ఆమె మనసు అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆ కాల్ మాట్లాడేసి కాల్ కట్ చేసిన తర్వాత, ఏంటి పల్లవి ఇలా వచ్చావు, ఏమైనా మాట్లాడాలా? నన్ను ఇలా చూసి చాలా సర్ప్రైజ్ అయ్యావు కదూ, ప్రేమగా ఆమెను చూస్తూ అడిగాడు అఖిల్. చాలా, అందుకే నీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను అని అంటూ తన చేతిలో ఉన్న లెటర్ తీసి అతనికి ఇచ్చింది ఆమె. అది తీసుకుని ఏంటిది అని అనుకుంటూనే ఓపెన్ చేసి చూసిన అఖిల్ షాక్ అయ్యాడు. ఏంటి పల్లవి ఇది, నువ్వు జాబ్కి రిజైన్ చేయడం ఏంటి అని అడిగినా ఆమె దగ్గర నుంచి సమాధానం రాకపోవడంతో, ఓ సీఈఓ భార్యవయ్యుండి నువ్వు ఈ కంపెనీలో చిన్న క్లర్క్గా పనిచేయడం అంత బాగోదు అని ఈ పని చేస్తున్నావా? నీ ఆలోచన నిజమే, నా భార్య అయిన నువ్వు అలా క్లర్క్గా ఉండడం నాకు నచ్చలేదు
అందుకే నిన్ను మేనేజర్గా ప్రమోట్ చేద్దామని ఇప్పుడే డాడీతో మాట్లాడాను అని అఖిల్ అంటూ ఉండగా, ఇక ఆపుతారా మీ నాటకాలు అంటూ గట్టిగా అరిచింది పల్లవి. ఆమె కోపాన్ని చూసి షాక్ అయ్యి, ఏమైంది పల్లవి అని అఖిల్ అంటూ ఉండగా, ఇప్పటి వరకు నటించింది చాలు సార్, ఇక మీ నాటకాలను నమ్మి మోసపోయేవారు ఎవరూ లేరిక్కడ అంది పల్లవి అయోమయంగా ఆమెను చూస్తూ. నాటకాలేంటి పల్లవి, అసలు ఏం జరిగింది? ఓ, నేను రవీంద్ర గారి అబ్బాయిని అని నీకు ముందుగానే చెప్పలేనందుకు నా మీద కోపంగా ఉందా? నీకు ఈ విషయం ముందుగానే చెప్దామనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో, దీన్ని అడ్డుగా పెట్టుకుని ఎక్కడ నన్ను దూరం పెడతావో అని భయం వేసింది, అందుకనే చెప్పలేదు. అంతే తప్ప నీ దగ్గర ఈ విషయం దాయాలనే ఉద్దేశం నాకు లేదు పల్లవి. ఐఎమ్ సో సారీ అంటూ చెప్పాడు అఖిల్. ఇంకా ఆపండి సార్ అంటూ అతనికి 2 చేతులు ఎత్తి దండం పెట్టి, ఎందుకు సార్, ప్రశాంతంగా ఉన్న నా జీవితంలోకి వచ్చి ఎందుకు నన్ను ఎంతగా బాధ పెడుతున్నారు? అసలు మీకేం కావాలి అంటూ గట్టిగా అరిచింది పల్లవి. ఏంటి పల్లవి, ఏమైంది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? ముందు నాపై నీకు కోపం ఉన్నా ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమే కదా, మరెందుకు అలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ రా, నువ్వు అలా మాట్లాడుతుంటే నేను భరించలేకపోతున్నాను అంటున్న అఖిల్ గొంతు చిన్నగా వణికింది. ఆ మాట విన్న పల్లవి మనసు బాధగా మూలిగింది. ఆ బాధని కంట్రోల్ చేసుకుంటూ, ఇష్టపడటం ఏంటి సార్, నా ఇష్టం ఎప్పుడో చచ్చిపోయింది. అయినా బలవంతంగా నా జీవితంలోకి వచ్చిన మిమ్మల్ని నేను ఇష్టపడడం ఏంటి? వద్దు సార్, అసలు ఇలాంటివేమీ వద్దు. దయచేసి మీరు మా నుంచి దూరంగా ఉండండి. కాదు కూడదు నేను మీతోనే ఉంటాను అంటే చెప్పండి. మీరు పార్థుని చంపడం వల్ల నష్టపోయింది అమ్మా నాన్న, అంతేకాని నేను కాదు కదా. కాబట్టి వారి బాధ్యతని మీకే అప్పగించి మీ అందరికీ నేను దూరంగా వెళ్ళిపోతాను. ఎలాగో ఒంటరిగా బ్రతకడం అలవాటు చేసుకున్న దాన్ని. ఇప్పుడు నా జీవితంలో వాళ్ళు లేకపోయినంత మాత్రాన కొత్తగా వచ్చిన నష్టమేమీ లేదు అంది పల్లవి. ఆ మాట విన్న అఖిల్కి ఒక్క క్షణం బ్రెయిన్ పనిచేయలేదు. నువ్వు మా నుంచి దూరంగా వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు లేకపోతే మేము బ్రతకగలమా? సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు అఖిల్. అందుకని మీరు బ్రతకడం కోసం నన్ను చంపేస్తారా ఏంటి? సీరియస్గా అడిగింది పల్లవి. పల్లవి, ఏంటి ఆ మాటలు? బాధగా ఆమెను చూస్తూ అన్న అఖిల్ కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి. అది చూసిన పల్లవి మనసు అతన్ని అలా చూస్తూ అస్సలు ఆగలేను అంటుంది. ఇంకా కాసేపు అతన్ని అలాగే చూస్తే ఎక్కడ తన మనసు బయటపడిపోతుందో, అతనికి తన మనసులో ఉన్న మాట చెప్పేస్తుందో అన్న భయం వేస్తూ ఉండడంతో, ఇంకా మిమ్మల్ని భరించడం నా వల్ల కాదు సార్. ఇప్పటివరకు చాలా కష్టంగా భరించాను, అది కూడా అమ్మ చెప్పారు అని. ఇప్పటితో నా సహనం చచ్చిపోయింది. మిమ్మల్ని భరించే ఓపిక నాకు లేదు. మీరు సాయంత్రం కనుక మా ఇంటికి వచ్చారు అంటే ఆ నిమిషమే నేను ఇల్లు దాటి బయటికి వచ్చేస్తాను. లేదు నువ్వు కూడా మాతోనే ఉండాలి అంటే చచ్చి శవమైన అవుతానే తప్ప మీతో కలిసి మాత్రం ఉండలేను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెనక్కి తిరిగిన ఆమె కళ్ళ ముందు రవీంద్ర కనిపించాడు. అతనికి ఏం చెప్పాలో అర్థం కాక తల వంచుకొని ఐఎమ్ సారీ సార్ అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది ఆమె. అదంతా విన్న రాజీ మనసు భారంగా మారింది. ఎందుకమ్మా అంత పని చేశావు? నువ్వు అఖిల్ కలిసి ఉండడానికి మధ్యలో మేమే అడ్డుగా ఉంటే నేను నాన్న ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళం కదా. లేకపోతే నువ్వైనా అఖిల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే సరిపోయేది కదా. ఆ మాత్రం దానికి భర్తను వదిలేసి వచ్చేస్తావా? అసలు నువ్వు ఏం పని చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆవేదనగా అడిగింది ఆమె. మిమ్మల్ని వదిలేసి నా జీవితం నేను చూసుకోవాలి అనుకుంటే పార్థు చనిపోయిన తర్వాత రోజే చూసుకునేదాన్నమ్మా. కానీ నాకు పార్థు ఇచ్చిన విలువైన బహుమతి మీరు. చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో, తండ్రి ఆదరణ ఎలా ఉంటుందో తెలియని అనాథనమ్మా నేను. మీ దగ్గరికి వచ్చాకే ఆ ప్రేమని పొందగలుగుతున్నాను. ఇప్పుడు నా భవిష్యత్తు కోసం మళ్ళీ ఆ ప్రేమకి దూరమయ్యి అనాథని అవ్వాలి అని అనుకోవడం కూడా లేదు. మీ ఇద్దరిలో ఎవ్వరు ముఖ్యమో అంటే నాకు అఖిల్ కన్నా మీరే ముఖ్యం అంది పల్లవి. ఏది ఆ మాట సూటిగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నువ్వు నిజంగా అఖిల్ని భారంగా ఫీల్ అవుతున్నావా? అతని మీద నీకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదా? అతను నీ మెడలో కట్టిన తాళి మీద ఒట్టి వేసి చెప్పు అంటూ అడిగింది రాజీ. ఆ మాటతో ఎక్కడ లేని దుఃఖం పొంగుకు వచ్చేయడంతో అమ్మ అంటూ ఆమెని గట్టిగా పట్టుకుని గట్టిగా ఒక్కసారిగా ఏడ్చేసింది పల్లవి. విషయం తెలుసుకున్న ప్రభాకరం కూడా పల్లవి అఖిల్ని ఎలా కలపాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి తెలిసినంత వరకు పల్లవి
తమని వదిలేసి వెళ్ళడానికి ఏమాత్రం ఒప్పుకోదు. అలాగే అఖిల్ కూడా మొండివాడు. తను ఒక్కసారి బాధ్యతగా ఫీల్ అయితే ఆ బాధ్యతను మధ్యలో వదిలేసి పక్కకు తప్పుకునే మనస్తత్వం అతనిది కాదు. పైగా పల్లవి తన బాధ్యత కాదు, అతను కావాలని ఏర్పరచుకున్న బంధం. ఆ బంధాన్ని ఎలా వదులుకుంటాడు? అతనే ఏదో ఒకటి చేసి పల్లవి మనసు మార్చుకుంటాడు అని అనుకున్న ఆ దంపతులు ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ ఆ రాత్రి గడిపేశారు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బాధలన్నీ పక్కకి గెంటేసి తనపై ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటూ బ్రతుకు బాటలో ముందుకు సాగిపోవడం కోసం మరో ఉద్యోగం వెతకడానికి వెళ్ళడం కోసం రెడీ అవుతూ ఉంది పల్లవి. అప్పుడే అమ్మ పల్లవి, నీకోసం ఎవరో వచ్చారు చూడమ్మా అంటూ సంతోషంగా వినిపించింది రాజీ గొంతు హాల్ నుంచి. అది విని నా కోసం ఈ సమయంలో ఎవరు వచ్చారు అని అనుకుంటూ బయటికి వెళ్ళిన పల్లవికి హాల్లో కూర్చుని ఉన్న రవీంద్ర, అతని భార్య మాధవి కనిపించారు. వారిని చూసిన పల్లవి అడుగులు ఆగిపోగా అప్పుడే లోపలికి వస్తున్న అఖిల్ని చూసి ఆమె కళ్ళు వర్షిస్తూ ఉన్నాయి. ఆ కన్నీళ్లు అతనికి కనిపించకూడదని తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతూ ఉంది ఆమె. అది చూసి కంగారు పడిన ఆ నలుగురు అమ్మ పల్లవి అంటూ ఒక్కసారిగా పిలిచారు. మీరు ఉండండి, నేను తీసుకువస్తాను అని వారికి సైగ చేస్తూనే చెప్పి పల్లవి వెనక హుషారుగా విజులు వేసుకుంటూ వెళుతున్నాడు అఖిల్. అది చూసి ఆ నలుగురు చిన్నగా నవ్వుకున్నారు. గదిలోకి వచ్చిన అఖిల్కి ఆ గదిలో ఆమె ఎక్కడా కనిపించలేదు. దాంతో చుట్టూ చూసిన అతనికి తలుపు పక్కగా గోడకి ఆనుకుని తల వంచుకుని నిలబడి ఉన్న ఆమె కనిపించడంతో అది చూసి చిన్నగా నవ్వుకుని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె పక్కగా గోడ మీద చేతిని వేసి మరొక చేతితో ఆమె గెడ్డం పట్టుకుని తలని పైకి ఎత్తిన అతనికి ఆమె కళ్ళు కన్నీళ్లతో తడిచిపోయి కనిపించాయి. వెళ్ళిపోమన్నావు కదా రాక్షసి, మరి ఎందుకే ఈ కన్నీళ్ళు? మళ్ళీ తిరిగొచ్చాను అనా అడిగాడు అఖిల్. ఆ మాటతో కళ్ళెత్తి సూటిగా అతన్ని చూసింది పల్లవి. ఆ కళ్ళలో తనపై ఉన్న ప్రేమ అతనికి కనిపిస్తూ ఉండడంతో ఆమె నడుంపై చెయ్యి వేసి తన దగ్గరికి లాక్కుని గట్టిగా హత్తుకుంటూ, ఇంత ప్రేమని మనసులోనే దాచుకొని వెళ్ళిపోమని ఎలా అన్నావే? అయినా నువ్వు అన్నంత మాత్రాన నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా అడిగాడు అఖిల్. మా కోసం ఆలోచించి నీ కన్నవాళ్ళని నువ్వు బాధ పెట్టడం నాకేమాత్రం నచ్చలేదు, అందుకే వెళ్ళిపోమన్నాను. అతని చుట్టూ తన చేతులను వేసి బిగిస్తూ అంది పల్లవి. ముక్కు మొహం తెలియని మీకే నా వల్ల నష్టం జరిగింది అని మీకు తోడుగా ఉండడానికి వచ్చిన నేను నన్ను కని పెంచిన తల్లిదండ్రులు మాత్రం ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు? ఈ రోజు నుంచి మనమందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నాం. అది ఇక్కడ ఈ ఇంట్లోనా లేక మా ఇంట్లోనా అన్నది కింద ఉన్న ఆ నలుగురు డిసైడ్ చేసుకుంటారు అంటూ చెప్పాడు అఖిల్. ఆ మాటకి మరింత ఏడుపొచ్చేసింది పల్లవికి. ఐఎమ్ సారీ అఖిల్, నీ మంచితనం తెలుసుకోకుండా నేను చాలా మాటలని చాలా రకాలుగా బాధ పెట్టాను. ఐఎమ్ రియల్లీ సారీ అంటూ చెప్పింది ఆమె. అంత బాధ పెట్టి చిన్న సారీ చెప్తే సరిపోతుందా అడిగాడు అఖిల్. సారీయే కాదు, నువ్వేం చెప్పినా చేస్తాను అంది పల్లవి. అయితే నాకు ఒక మాట కావాలి అడిగాడు అఖిల్. అతనికి కొంచెం దూరంగా జరిగి ఏం కావాలి భయంగా అతన్ని చూస్తూ అడిగింది పల్లవి. ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, జీవితాంతం నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. నాతోనే లైఫ్ లాంగ్ కలిసి ఉంటాను, కలిసే బ్రతుకుతాను అంటూ చెప్పాలి అడిగాడు అఖిల్. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడి, ఒరేయ్ పిచ్చోడా, నీ అంత మంచివాడిని ఎవరైనా వదులుకుంటారా? నిజంగా నువ్వు నాకు దొరకడం నా అదృష్టం అనుకుంటున్నాను. ఆ అదృష్టం నేనెందుకు దూరం చేసుకుంటానురా చిన్నగా నవ్వుతూ అంది ఆమె. నిజమా? అయితే నేను ఒక ముద్దు పెట్టుకోవచ్చా అడిగాడు అఖిల్. ఆ మాటతో మరింత సిగ్గు రావడంతో అంటూ తల పక్కకు తిప్పింది పల్లవి. అది చూసి చిన్నగా నవ్వుకుని ఆమె తలని తన వైపుకు తిప్పుకొని ఆత్రంగా ఆమె పెదవుల వైపు చూస్తూ, నాకు కావలసిన ముద్దు అక్కడ కాదు ఇక్కడ అంటూ ఆ పెదవులను తన పెదవులతో అందుకున్నాడు అఖిల్. ఏం జరుగుతుందో ఆమెకి అర్థమయ్యేలోపే అతని మునిపంటి కింద పడి ఆమె పెదవులు నలిగిపోతూ ఉన్నాయి. దానితో ఏదో తెలియని తీయని బాధతో కూడిన పులకింత ఆమె శరీరమంతా పాకిపోవడంతో గట్టిగా కళ్ళు మూసుకుని అతని తలలోకి తన చేతిని
పోనిచ్చి మరొక చేతితో అతన్ని గట్టిగా హత్తుకుంది ఆమె. దానితో ఇంకా రెచ్చిపోయిన అఖిల్ తన చేతితో ఆమె శరీరంలోని ప్రతి భాగాన్ని తాకుతూ ఉన్నాడు. అప్పుడే అమ్మ పల్లవి అంటూ గట్టిగా అరిచింది రాజీ. ఆ అరుపుతో అద్దిరిపడిన వారిద్దరూ కొంచెం దూరం జరిగారు. ఒక 2 నిమిషాల తర్వాత గదిలోకి వచ్చిన ఆ నలుగురు వారిద్దరినీ అలా చూసి, పెళ్ళంటే ఏదో హడావిడిగా జరిగిపోయింది, కనీసం ఆ తర్వాత జరిగే వాటికైనా ముహూర్తం చూడనివ్వండిరా, మరి అంత తొందరొద్దు అంది రాజీ నవ్వుతూ. దాంతో సిగ్గుపడుతూ పల్లవి తలదించుకుంది. మరి అందరూ సిద్ధంగా ఉంటే ఇక బయలుదేరదాం. ఈ రోజు నుంచి మేమిద్దరం మాకొక్కరు కాదు, మనం నలుగురం, మనకి ఇద్దరు, వాళ్ళకి ఎంతమంది పుడతారో చూడాలి మరి నవ్వుతూ అన్నాడు రాజేంద్ర. ఆ మాటతో అందరూ నవ్వుకున్నారు. అలా అందరూ రాజేంద్ర ఇంటికి వెళ్ళడంతో అత్తామామ తల్లిదండ్రులతో కలిసి సంతోషంగా తమ జీవితాన్ని ప్రారంభించారు. పల్లవి అఖిల్ జంటగా కలిసి తన పెళ్లికి వచ్చిన వారిద్దరిని చూసి జస్విత కూడా మనస్ఫూర్తిగా నవ్వుకుంది. తను చేసిన తప్పుకి శిక్ష పడింది అని భావించిన ఆమె తన జీవితంలోకి వచ్చిన మరొక వ్యక్తిని భర్తగా అంగీకరించడానికి సిద్ధపడి పెళ్ళైతే చేసుకుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ స్టోరీలో విందాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో ఒక్కసారి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే తెలుగు ఆడియో స్టోరీస్ బై లక్ష్మీ శేఖర్ ఛానల్లో కూడా ఇలాంటి స్టోరీస్ దొరుకుతాయి. సో ప్లీజ్ ఒకసారి ఆ ఛానల్ కూడా విజిట్ చేయండి. మళ్ళీ ఒక్కసారి మరొక స్టోరీ